నాకు ఒక విషయం మీద మాత్రం తెగ నవ్వొచ్చింది. చెప్తా ఏ విషయం ఎందుకు నాకు నవ్వొచ్చింది ఏంటి అని చెప్పి. సో ఎపిసోడ్ సగం బాగుంది, సగం బాలా. వీళ్ళు ఆ కాయిన్స్ దొంగతనం చేయడానికి ట్రై చేసినవి, అక్కడ గొడవలు, దాని తర్వాత టాస్క్, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ బాగున్నాయి. నెక్స్ట్ జరిగిన టాస్క్ ఏదైతే ఉందో అది బాలా, నాకు బోరు కొట్టింది. ఇన్ఫ్యాక్ట్ నాకు నచ్చలా. ఎందుకు చెప్తాను చూడండి, నచ్చలేదు. ఎందుకంటే లైఫ్లో అంటే పేర్స్ మధ్యలో కొన్ని డార్క్ సీక్రెట్స్ ఉంటాయి. అది ఎవరు ఎప్పుడు చెప్పరు. ఏదో మన నటరాజ్ మాస్టర్ గారు లాంటి వాళ్ళు తప్పితే ఓపెన్ చెప్పడం తప్పితే అవి చెప్పరు. నన్ను అడిగితే అసలు చెప్పకూడదు. ఎందుకంటే అదొక డార్క్ ఫేజు. దాన్ని వాళ్ళు ఆల్రెడీ సాల్వ్ చేసుకొని, అంటే ఇక్కడ ఉన్నారు అంటే అదన్నీ సాల్వ్ అయిపోయినాయి. దాన్ని ఆల్రెడీ సమాధి చేసేసిన మాటలు అవన్నీ మళ్ళీ ఇప్పుడు దాన్ని తవ్వి బయటకు తీసి మళ్ళీ దాని గురించి గుర్తు చేసుకొని మళ్ళీ మాట్లాడి మళ్ళీ బాధపడి అంత అవసరం లేదేమో అనిపించింది. వే టూ పర్సనల్గా అనిపించింది. రియాలిటీగా వే టూ పర్సనల్. అందుకని కొంతమంది అసలు షేర్ అసలు దాని జోలికి కూడా వెళ్ళాలి. ఎవరో ఒకళ్ళిద్దరు చెప్తే మిగతాది కూడా వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే దీన్ని సమాజానికి కూడా ఒక రాంగ్ ఎగ్జాంపుల్గా సెట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అది చూసిన వాళ్ళు ఓకే సారీ చెప్తే యాక్సెప్టెన్స్ ఉంటుందని మనం కూడా అలాంటి చేయొచ్చు ఏదైనా. దాని గురించి నేను డీటెయిల్గా డెప్త్గా వెళ్ళాలనుకోవట్లేదు కానీ సో మిగతా విషయాలు మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆఫీస్. నాకు ఎందుకు నవ్వొచ్చింది చెప్తా చూడండి. శివ తన స్టోరీ చెప్తున్నప్పుడు నేను 20 ఏళ్ళకే ప్రేమలో పడ్డా, అన్నీ అనుభవించాను. ఏం మాట్లాడుతున్నావు బ్రో, నేరాలు కట్ అయిపోయింది, ఏం చెప్పబోతున్నావు, అన్నీ అనుభవించాను. నాకు ఫ్యూజులు అవుట్ అయ్యింది. ఏం చెప్తున్నాడు, అదే ట్రస్ట్, బిట్రేయలు ఇలాంటివి చెప్తున్నాడు. అలాంటివన్నీ ఓవర్ పెస్సినెస్ దట్ ఐ థింక్ వాట్ అని అనుకున్నాను నేను కాసేపు. అమ్మ బతికించాడు. అయితే అన్నీ అనుభవించాలనేది రిపీట్లో తిరుగుతుంది. తిట్టుకోమాకండి అలా అదే అలా ఒక్కసారి అలా అనిపించింది. ఏం చెప్పబోతున్నాడు ఏంటి అని చెప్పి భయం వేసేసింది. వీళ్ళకున్న లాంగ్వేజ్ కానీ దేనికి ఏం చెప్పేస్తారా ఏంటి అని చెప్పి. సరే, వీడియోని లైక్ చేసి చూడండి. మీకు మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఆ ఫైట్స్ మీద, దాని మీద సోనియా, ఎవరైతే సోనియా ప్లస్ సంజయ్ గారు ఏదైతే ఉన్నారో, ఏదైతే ఆ ప్యారడైజ్ రూమ్లో చేశారో అది వాళ్ళు చేసింది రైట్ రాంగా మీకేమనిపించింది అని చెప్పండి. నేను కూడా ఒపీనియన్ చెప్తా. కళ్యాణ్ చేసింది కానీ, జానుబాని గారు చేసింది కానీ, లేదంటే వాసంతి గారు చేసింది కానీ, ఎంటర్ డిస్కషన్లో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న ఎపిసోడ్ రివ్యూ లేట్గా పెట్టాం, బట్ మంచి రివ్యూ వచ్చింది. సో చూడాలి ఎవరైనా ఉంటే నిన్న ఎపిసోడ్ రివ్యూ కూడా చూడండి, బాగుంది ప్లీజ్. సో సంధ్య గారు వాళ్ళు ప్యారడైజ్ రూమ్లో ఉన్నారు. సంధ్య గారు నెక్స్ట్ వాసంతి గారు ప్యారడైజ్ రూమ్లో ఉన్నారు. ప్యారడైజ్ రూమ్ ఎవరిది? వాసంతి కళ్యాణ్ గారిది. వాళ్ళ పార్ట్నర్స్ ఎవరంటే జానుబాను గారు వాళ్ళ పార్ట్నర్స్, వాళ్ళందరూ ఉన్నారు. అయితే సంధ్య గారు అంటే కళ్యాణ్ ఎదుగుతున్నారు. కళ్యాణ్ ఉన్నాడా వాష్రూమ్లో కూడా ఎతికేస్తున్నారు. వాష్రూమ్లో ఎందుకు ఎతకాలి నాకు అర్థంగా. సరే, ఏదో కాయలు దొబ్బేయడానికి ఏదో సరదాగా చేస్తాను అనుకోవచ్చు. వాసంతి గారు కళ్యాణ్ లేడమ్మా, బయట ఉన్నాడమ్మా, ఈ ప్యారడైజ్ రూమ్ మీద ఒట్టమ్మా అని చెప్తా ఉన్నారు. సో వాష్రూమ్లోకి వెళ్ళి ఆవిడ ఏం చేసింది, లాక్ చేసుకున్నారు. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, వాష్రూమ్ కన్నా ముందు కొంచెం రెడీ అయ్యే రూమ్ ఉంటుంది కదా, ఏదో అంటారు. సో అక్కడ కూడా కెమెరా ఉంది. సో మనకి రేపు వీకెండ్లో ఈ ఫుటేజ్ వేస్తారు. నువ్వు లోపలికి వెళ్ళి ఏం చేస్తావు, నేను వాష్రూమ్కి వెళ్ళాలంటే అక్కడ ఎతికారు. సంధ్య గారు ఎతికినట్టు ఉన్నారు. ఎతికితే కనుక అన్నీ వేస్తారు, మనకి వేస్తే వస్తాయి అన్నీ. సో వాష్రూమ్కి వెళ్ళి లాక్ వేసుకున్నారు. జాను గారు అంటారంటే కాయిన్ వెతకడానికి వెళ్ళింది. కాయిన్స్ వెతకడానికి వెళ్ళిందంటే వాసంతి గారు ఎవరో ఇక్కడే ఉన్నాయి కదా, దానికోసం కాయిన్స్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నట్టున్నారు, ఎక్కడో లోపల లేవు. అయితే ఇలా అన్న తర్వాత ఇక్కడ ఫస్ట్ మిస్టేక్ చేసింది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరంటే సోనియా గారు. అదేంది సంధ్య గారు లోపలికి వెళ్ళారు, సంధ్య గారికి లోపలికి వెళ్ళారంటే సంధ్య గారు మిస్టేక్ చేశారా లేదా అనేది ఇప్పుడే మనం కన్ఫర్మ్ చేయలేదు. నిజంగా వాష్రూమ్ వచ్చి కూడా వెళ్ళుండొచ్చు, అది మనకి వీకెండ్ తెలుసు. అది ఫస్ట్ మిస్టేక్ కాదని. ఇక్కడ ఫస్ట్ మిస్టేక్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో సోనియా గారు ఏంటంటే, సంధ్య బయటికి రాకురా, ఎందుకు రావద్దు, ఎందుకు ఉండాలి, ఏం చేద్దామని సరదాగా చేద్దామని స్టార్ట్ చేశారా, అది ఏం చేద్దామని ట్రై చేశారు నాకు అర్థం కాదు. ఒకవేళ సరదాగా స్టార్ట్ చేద్దామని ట్రై చేస్తే సీరియస్ అవడానికి కూడా ఆవిడ రీజన్ అన్న విషయం మర్చిపోతాం. ఫస్ట్ లాక్ పడింది ఇక్కడ, బయటికి రాకురాని, అది అవసరం లేదు కదా. సో ఎందుకురా అని ఆవిడ అడిగితే రాకురా అని వీడు సమాధానం చెప్పారనమాట. జాను గారు రూమ్లోకి వచ్చి మరీ వాష్రూమ్లోకి వచ్చి మరీ వెతుకుతున్నారంటే ఏం చేయాలంటే మేము అంత ఎరిపప్పలా కనిపిస్తున్నాం, మీరు వచ్చేట ఎతుకుతారు, దౌర్జన్యం చేస్తారు ఆల్మోస్ట్. యాక్చువల్గా పెద్ద గొడవ ఇక్కడ స్టార్ట్ అయిపోవాలి. నెక్స్ట్ వాసంతి గారు వచ్చి ఏం చేస్తారంటే, కళ్యాణ్ గారు వేరే రూమ్లో ఉన్నారు, నోకరాజు గారు రూమ్లో ఉన్నారు. నోకరాజు, ఆసియా, నెక్స్ట్ ప్రియాంక గారు, శివ గారు, వీళ్ళందరూ ఒక టీం అక్కడ ఉన్నారన్నమాట. వచ్చి చెప్పింది ఇలా సంధ్య వచ్చింది ఎంత చెప్పారన్నమాట. చెప్పిన తర్వాత కళ్యాణ్ వచ్చాడు లోపలికి. కళ్యాణ్ అసలుకి యాంగ్రీ యంగ్మ్యాన్. మరి ఇప్పుడు మన చిన్నప్పుడు రాజశేఖర్ గారు పోలీస్ సినిమాలో హీరోలాగా అగ్ని, సాయి కుమార్ గారు అగ్ని, ఇద్దరు ఒకే అగ్ని అన్నట్టు ఆయన జుమ్మని తీసుకొచ్చి చేసారా తాళం వేసి కంచేసి అసలు తీమాకి ఇవన్నీ అని చెప్పి భాను గారు ఇదంతా అసలు తాళం వేసేసి అడవుడు చేశారు. నోకరా చెప్తా ఉన్నారు సంధ్య గారు అట్లా చేశారని వాసన చెప్తారు. ఈ సంధ్య గారు అని చెప్పి ఏదో చెప్తా ఉన్నాడు, మా సరి గిరిపిలా తాళం వేసేసి అదేగానే భాను గారు ఏమన్నారంటే, ఏదైనా జరిగితే ఫిజికల్ అయింది అన్న మాట రావద్దు అన్నాడు. కరెక్ట్ అన్నారా రాంగ్ అన్నారంటే కరెక్టే అన్నారు. ఎందుకన్నారు అన్నదానికి కూడా మనకు మంచి మాట ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రియాంక గారి దగ్గర నుంచి వస్తుంది. ఎందుకన్నారు, ఒకవేళ ఇప్పుడు ఆవిడ కాయిన్స్ తీసుకున్నారు, వచ్చారు, బయటకు వచ్చారు, కాయిన్స్ ఉన్నాయి,
ఉన్నాయనుకోండి, అప్పుడు వీళ్ళు వదిలేస్తారా? రావమ్మ మహాలక్ష్మి రావమ్మ ఎల్లమ్మ కుడికాయలు బయట పెట్టని చెప్తారా? ఆపుతారుగా. ఆపినప్పుడు టచింగ్లు అవుతాయి కదా, కాయిన్స్ అయితే వదులుకోరు కదా, గేమే కదా. అప్పుడు ఏమంటారు? ఫిజికల్ అయ్యారు, అమ్మాయిలను చూడకుండా అంటారు కదా, ఉమెన్ కార్డ్ డిఎన్ఏ వస్తాయి కదా. అదే మాట చెప్పాడు. ఫిజికల్ అన్న మాట రావద్దు, మేము ఫిజికల్ అవుతాం, అయిపోతాం, మామూలుగా ఉండదు, అసలు మేము కీర్చకులం అని ఏమన్నా అన్నారా? అలా ఫిజికల్ అవ్వచ్చు అనే మాట అన్నాడు. అయితే సోనియా గారు అవుతారా? టచ్ చేసి చూడండి అని. ఇదేంది రెచ్చగొట్టడం కదా? ఆయన అట్ట చెప్పాడు, మీరట్ట చెప్పారు. ఆయన చాలా తలదించుకుని మామూలు నార్మల్ చెప్పాడు, ఫిజికల్ మాట రావద్దు ఏదైనా జరిగితే. టచ్ చేసి చూడండి అంటే ఇది రెచ్చగొట్టినట్టు అవుతుంది. వాసన గారు ఎందుకు టచ్ చేయాలి? సింపులా, ఎందుకు టచ్ చేయాలి? మీ ఊరినే టచ్ చేయాలి, మీరు ఏదైనా చేస్తే టచ్ చేస్తామని చెప్పి. సోనియా గారు ఫిజికల్ అయితే అంటే మరంటే ఫిజికల్ అయితే అంటే ఏం చేస్తారు? ఎందుకు అది అంటే వాసంతి గారు ఆబ్వియస్లీ ఫిజికల్ అవుతారు. ఎందుకంటే మీరు కాయిన్స్ తీసుకుని వెళ్తే మేము చేతులు కట్టుకుని కూర్చోం కదా, మేము తీసుకెళ్తాం కదా, తీసుకుంటాం కదా, అదే ఫిజికల్ అవటం అంటే. ఇంకా అక్కడ అమ్మాయిలు ఉన్నారు కాబట్టి అమ్మాయిలే లాక్కోవాలి అలాంటివే ఉండవు. ఎవరైనా లాక్కుంటారు అక్కడ. ఎతకడం లాంటివి అయితే అమ్మాయిలు పెట్టుకోవచ్చు, కానీ లాక్కొట్టలేదు కదా, అబ్బాయిలు కూడా లాక్కుంటారు కదా. సోనియా గారు కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి అని చెప్పి సోనియా గారు డైలాగ్ వేశారు. ఫిజికల్ అయితే మమ్మల్ని అనకండి అంటే మీరు చేయండి మేము చూస్తాం అన్నట్టు. ఇందులో కామన్ సెన్స్ ఏముంది? మీరు లాక్కెళ్తే అవుతుంది కదా. ఇక్కడ వాసంతి గారు బాగానే ఇచ్చారు. సోనియా కామన్ సెన్స్ అనే మాటలు ఏంది మాట్లాడేది సోనియా, కరెక్ట్ కాదు అది అని చెప్పి. సో కళ్యాణ్ ఏమో ఏం చేశారంటే ఇక్కడికి వెళ్ళి ఆ డోర్ని గట్టి కొట్టాడు. సో ఇది కొంచెం ఓవర్ అంటే యాంగర్ అనమాట, ఇంక్రీజ్ అయిపోతుంది. సో డోర్ తీస్తావా లేదా అంటే సోనియా గారు ఏమో లోపలే ఉండరా చూసుకుందాం అది అని చెప్పి ఈవిడే చూసుకుందాం అనేది లోపలే ఉండరా అని చెప్పి ఈవిడ బయట నుంచి. సంధ్య గారు అలా అనకు ప్లీజ్ అని చెప్పి, ఏంటి కొట్టిందన్నా లేదంటే దేని నెంబర్ అలా అనకు ప్లీజ్ అంటారు. సోనియా గారు ఏమో సంధ్య లోపలే ఉండేది అంటారు. ఎందుకు ఫిజికల్ అయితే అన్నారు, మీకు అది డిస్టర్బెన్స్గా ఉంది అన్నప్పుడు సంధ్య వచ్చారా, లోపల ఏం లేవు వచ్చేసి మనం వెళ్ళిపోదాం అని చెప్తే సంధ్య గారు వచ్చిన తర్వాత అరే మేము తీసుకొని మేము వెళ్ళిపోతాం అంటే వెళ్ళిపోతాం అయిపోతుంది. అసలు మీరు వాళ్ళ రూమ్లోకి వచ్చి ప్యారడైజ్ రూమ్లోకి వచ్చి ఈ గొడవ ఏంటన్నది నాకు అర్థం కదా. అంటే మీరు సరదాగా స్టార్ట్ చేస్తే సరదాగా, సీరియస్గా వస్తే సీరియస్, అంతే. తప్పుంటే ఇద్దరితో ఉంటుంది. మళ్ళీ ఒకళ్ళ మీద నెట్టేసి వాళ్ళే తప్పు అన్నట్టు మాత్రం విక్టింగ్ కార్డు ప్లే చేయకూడదు. ఇక్కడ జరిగింది అదే అనిపించింది నాకు ఎంటైర్ థింగ్లో. నెక్స్ట్ వాసంతి గారు వాళ్ళకి తెలియదు కాయిన్స్ ఎక్కడ ఉన్నాయి అంటే కళ్యాణ్ గారు అసలు ఎలా రానిచ్చారు మీరు లోపలికి? కాయిన్స్ ఎక్కడ ఉన్నా వేరే విషయం. ఇప్పుడు నిజంగా అక్కడ ఉంటే లోపల ఎక్కడైనా ఉండొచ్చు కదా, ఎక్కడైనా తీసేయచ్చు కదా. సోనియా వచ్చారు. ఇప్పుడు సోనియా గారు నాకు నచ్చంది ఎంటైర్ థింగ్లో ఇదే అనమాట. అమ్మా అనుకుంటూ వెళ్ళారు, సిద్ధు అమ్మా అనుకుంటూ వెళ్ళారు ఆవిడ. ఇక్కడ మీరు ఫైట్ చేస్తున్నారు స్ట్రాంగ్గా, తప్పు రైటో నాలంటే తప్పు పట్టచ్చు, ఇంకొకరు రైట్ పోవచ్చు, ఒకరు రాంగ్ అవచ్చు, ఏదైనా సరే మీ ఫైట్ మీరు చేయాలి. లాక్ వేశారు కదా, మీరు తేల్చుకోండి, తీర్చండి, గొడవ చేయండి, కొట్లాడండి, సంధ్యాన్ని బయటికి రమ్మనండి, ఏదో ఒకటి చేయండి. సిద్ధు దగ్గరికి వెళ్ళి అమ్మా అని చెప్పి ఏంది ఇది. సో సిద్ధుని పిలిచారనమాట. అమ్మ అనగానే టచ్ అక్కడ ఆవిడ వెళ్ళిపోతుంటే వీళ్ళు ఆపుతారు కదా, టచ్ చేయకు అంటున్నారు. సో భానుని అక్కడ నుంచోబెట్టి డోర్ నుంచోబెట్టి కళ్యాణ్ అరే భాను నిన్ను కానీ టచ్ చేస్తే అప్పుడు చెప్పరు, అప్పుడు చూద్దాం అని చెప్పి ఆయన యాంగర్లో ఆయన ఉన్నాడు. నెక్స్ట్ సోనియా గారు అమ్మ లాక్ వేశారు అమ్మ లోపల మమ్మల్ని అని చెప్పి సిద్ధుని పిలిచి సిద్ధుకి చెప్తా ఉన్నారు. వాసంతి గారు మీరు ఎందుకు లాక్ వేసుకున్నారు లోపల, ముందు మీరు వేసుకున్నారు అది చెప్పండి. ఎస్ అది కదా, ఫస్ట్ మీరు వెళ్ళి వాష్రూమ్లో ఎందుకు లాక్ వేసుకున్నారు అది మొత్తం చెప్పకుండా ఎక్కడి నుంచి చెప్తున్నారు. వీళ్ళకి బాండ్ క్రెడిట్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే గట్టిగా దెబ్బడతాయి. ఈ విషయంలో పర్టికులర్ విషయంలో వీకెండ్ వీళ్ళకి ఉంటుందని అనుకుంటున్నా, ఎక్స్పెక్ట్ చేయాలి కదా, చేస్తా చూద్దాం ఏం జరిగింది ఏంటని చెప్పి. కొద్దిగా ఊపు ఉంటుంది ఈ మధ్యలో అలాంటి వేరేవి ఆ లాస్ట్ టాస్క్ లాంటివి పెట్టకుండా యాక్టివిటీ లాంటివి పెట్టకుండా ఉంటే ఊపు ఉంది షోలో కొద్దిగా. ఆ టాస్క్ లేని ఇంట్రెస్టింగ్ ఉన్నాయి బిగ్ బాస్ లాగా. జాను గారు సంధ్యాకి సంధ్య గారు లోపల నుంచి వచ్చినట్టున్నారు. వస్తే ఆవిడ మీరు కనుక మొత్తం ఎతికించుకుంటే మీ చేతులు ఖాళీ చేతులతో వస్తే మేము లాక్ ఓపెన్ చేసి బయటికి పంపించేస్తాం అని చెప్పి ఇదిగా చెప్పారు. సోనియా ఏమో సిద్ధమ్మ అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. డోర్ ఓపెన్ చేయడం లేదు, లోపల నుంచి లాక్ వేస్తారు అయ్యని చెప్తుంటే కళ్యాణ్ ఏమో సిద్ధికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అదే ఏమైందంటే ఇలా వచ్చారు ఇలా చేశారు అయ్యని చెప్పి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ లోపల సంధ్య గారు వచ్చారు. ఎందుకు అని ఏం చేస్తున్నావు అని చెప్పి అంటే మేబీ జాను చెక్ చేస్తాను ఏదో అంది. మనకు అక్కడ అటు సైడ్ కెమెరా చూపించాలి, ఇటు సైడ్ చూపించారు. ఎందుకు అన్నా అంటే ఇంతసేపు నువ్వు వాష్రూమ్లోకి వెళ్ళావు కదా, ఏం చేసావు, కాయిన్స్ అక్కడ దాచిపెట్టామా లేదా అనే కదా వెళ్ళావు అని చెప్పి ఎతకడానికే కదా వెళ్ళావు అంటే సంధ్య గారు లేదు నేను వాష్రూమ్కి వెళ్ళాను. వాష్రూమ్కి వెళ్తే ఎంతసేపు ఉంటారా, ఎతకుండా ఉండరా, ఇప్పుడు వాళ్ళు వచ్చి లగేజ్ చెక్ చేసుకుని తెలిసిపోద్ది కదా, రేపు వీడియో ఫుటేజ్ చేసినా తెలిసిపోద్ది. కాయిన్స్ అడగడానికి వెళ్ళారు, దట్స్ వాళ్ళు ఏమంటారు ఎండ్ ఆఫ్ ద డే ఇది గేమ్ ఇది టాస్క్ అంటారు, దానికి కూడా ఆన్సర్ చెప్తాను నేను. సో వాసంతి గారు వాష్రూమ్ ఎందుకు యూజ్ చేయాలి అని అడిగారు. సంధ్య గారు ఎందుకు యూజ్ చేయకూడదు అన్నారు. ఎందుకు యూజ్ చేయకూడదంటే ఇది ప్యారడైజ్ రూము, ఇది బిగ్ బాస్ హౌస్ లాగా కామన్ ఏరియాలు కామన్ వాష్రూమ్స్ లేవు, ఎవరి రూమ్ వాళ్ళకి ఇచ్చారు. ఒక లాస్ట్ 3 వచ్చిన పేర్స్ తప్పితే ఎవరి రూమ్ వాళ్ళకు ఉంది, ఎవరి రూమ్లో వాష్రూమ్ వాళ్ళకు ఉంది, ఎవరి రూమ్ వాళ్ళు ఆడుకోవాలి. ఇక్కడ టాస్క్ ఇంటి లోపల ఏమి పెట్టి జరగట్లా, ఇక్కడ ఎవరి హద్దులు వాళ్ళకు ఉన్నాయి. హద్దులు దాటి మీరు చెయ్యాలంటే వాళ్ళకి తెలియకుండా చేయాలి, అది టాస్క్. ఇది దొంగతనంగా చేస్తే ఒకటి, దౌర్జన్యం చేస్తే కరెక్ట్ కాదు కదా. దౌర్జన్యం మీరు చేస్తుంది వాళ్ళ వాష్రూమ్ వాళ్ళ ఇంట్లో మీరు వెళ్ళి ఎలా ఎతుకుతారు, అది పైగా వేరే రూమ్ అయినా అనుకోవచ్చు. ఏంది ప్యారడైజ్ రూమ్, ఇది వాళ్ళ అనుమతి లేకుండా అసలు వెళ్ళకూడదు. సో మీరు ఎలా వచ్చారు అంటే
ఎందుకు వెళ్ళకూడదు అంటారేంటి? అవును వచ్చాను వాష్రూమ్ వచ్చింది వెళ్ళిపోయానంటే వేరే విషయం. ఎందుకు వెళ్ళకూడదు అంటారేంటి? అంటే ఎవరు రూమ్ తీసుకుని ఎవరైనా సరే డోర్ తీసుకుని వెళ్ళిపోవచ్చు వాష్రూమ్కి. ఇంకెందుకని రూమ్ లేని పెట్టుకోవటం? ఒకళ్ళు వచ్చి మధ్యలో పడుకుని పోతారు. మధ్యలో అంటే ఇన్ ద సెన్స్ రూమ్ మధ్యలో. అప్పుడు కరెక్ట్ కాదు కదా. అది అందరికీ కామన్ ఏరియా ఉంటే వేరే విషయం. నాకు నచ్చలేదు అసలు అలా మాట్లాడటం కానీ. కానీ భాను గారు మీ ఇద్దరు దానికి చెక్ చేయండి. ఇద్దరు అమ్మాయిలు అవుతున్నారో జాను గారిని వాసంతి గారు ఇద్దరు చెక్ చేయండి అనగానే వాసంతి ఏమో అక్కడ లేవులే కాయిన్స్ అదంటే సంధ్య గారు ఎందుకు చెక్ చేయాలి, మీరు ఎందుకు చెక్ చేస్తారు అంటే తనని టచ్ చేయొద్దు ఇది అని చెప్పి ఇక్కడ కొంచెంసేపు మళ్ళీ చిన్న ఆర్గ్యుమెంట్లో అయింది. మళ్ళీ వాసంతి గారు టచ్ చేయొద్దంటే మీరు అసలు ఎలా యూజ్ చేసుకుంటారు మా వాష్రూమ్ అది అని చెప్పి కళ్యాణ్ గారు అంటే నా ప్యారడైజ్లోకి వచ్చి మీరు అసలు టచ్ చేయొద్దు అంటే ఎలాగా నా ప్యారడైజ్ అని అన్నారు. ఇక్కడ కొంచెం ట్రిగ్గర్ అయి ఉంటుంది వీళ్ళందరికీ. బైక్ ఉంది పెద్ద ప్యారడైజ్ పొగరు అని చెప్పి లోపల అనుకుని ఉంటుంటారు. సంధ్య గారు ఏం లేదు వదిలే అని చెప్పి బయటికి వెళ్తే వీళ్ళు తీశారనమాట. తీసుకెళ్ళిన తర్వాత లాక్ తీశారు, ఏమి లేవని చెప్పి బయటకు పంపించేసిన సోనియా. ఒక్క మాట ఏంటంటే బయటికి వెళ్ళిన తర్వాత సోనియా గారు చెప్తున్నారు సిద్ధు వాళ్ళకి ఏంటంటే ఫిజికల్ అయితే మమ్మల్ని అడగద్దు అంటున్నారు, ఏం చేస్తారు అని చెప్పి. అంటే ఏం చేస్తారని మనం ఉండొచ్చు కదా సిద్ధమ్మా అని చెప్పి ఎందుకు వెళ్ళాలి? ఉండొచ్చు కదా. ఏం చేస్తారని మీరు ఏదైనా చేస్తే వాళ్ళే చేస్తారు. మీరు మేబీ ఇప్పుడు రాంగ్ అనుకుని కూడా ఉండొచ్చు. ఫిజికల్ అంటే వేరే విధంగా ఏదైనా అనుకుని ఉండొచ్చు. మనకి రెగ్యులర్గా అలవాటైన భాష పదం లేదులేండి. వీళ్ళకి తెలుసు. ఎందుకంటే వేరే షో అంటే బిగ్ బాస్ షో చూసే వీళ్ళు షర్ట్లు ఆర్డర్ చేయడం ఇవన్నీ చేశారు. నాగార్జున గారు షర్ట్లు ఆర్డర్ చేయడం ఏదో చేశారు వీళ్ళు. కాబట్టి ఐడియా ఉంది. ఐడియా లేకుండా లేదు పదం గురించి. కళ్యాణ్ గారు ప్యారడైజ్ వాష్రూమ్ అసలు రైట్ మీకు ఎవరు ఇచ్చారు? ప్యారడైజ్ రూమ్లోకి వెళ్ళి ఆ వాష్రూమ్ వాడి రైట్ ఎవరికి ఇచ్చారంటే సంజయ్ గారు ఏమంటారంటే నా ఇష్టం. సోనియా గారు ఏమంటారంటే ఇది టాస్క్. సో ఎలాగైతే మీ ఇష్టం ఇది టాస్క్, వాళ్ళు కూడా లాక్ వేస్తారు, వాళ్ళు కూడా చెక్ చేస్తారు, వాళ్ళు కూడా మీ దగ్గర అనుమానం ఉంటే చెక్ చేస్తారు, ఫిజికల్ అవుతారు, ఏదో ఒకటి అవుతుంది. ఎందుకంటే అది టాస్క్, అది కూడా వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఎవ్రీథింగ్ అయితే ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద టాస్క్, లేదంటే నథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద టాస్క్. అంతే కదా. అంటే కానీ మనకు కావాల్సింది పార్ట్ ఆఫ్ ద టాస్క్, మనకు అవసరం లేనిది పార్ట్ ఆఫ్ ద టాస్క్ కాదంటే అట్ట అవుతుంది. యాక్సెప్ట్ చేస్తారు, ఎన్ని యాక్సెప్ట్ చేయాలి, లేదంటే లేదు. నా ఇష్టం అంటే నీదలా నీ ఇష్టం, వాళ్ళ ఇష్టం. టాస్క్ అంటే నీ టాస్క్ వాళ్ళది కూడా అలాగే టాస్క్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద టాస్క్ కదా. ఊరికి చెక్ చేస్తారు, చెక్ చేయరు. డౌట్ ఉంది కాబట్టి చెక్ చేస్తారు. అది. సో ఇక్కడ కంప్లీట్గా వీళ్ళిద్దరిది ఎంటైర్ మిస్టేక్ వీళ్ళిద్దరిదే, సోనియా గారిది అండ్ సంధ్య గారిది. వచ్చారు ఏదో సరదాగా ఆట పెట్టుకుంటుంటే కూర్చున్నారు, అదంతా ఒకలా ఉంటుంది. చెక్ చేస్తాం, వాష్రూమ్కి వెళ్తాం, తర్వాత తాళం వేసుకోవటం లోపల, అవన్నీ ఓవర్ పక్కన ట్రిగ్గర్ చేయడానికి చేసే పనులు. ట్రిగ్గర్ చేశారు, ట్రిగ్గర్ అయ్యారు. ట్రిగ్గర్ అయిన తర్వాత యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది, రియాక్షన్ యాక్సెప్ట్ చేయాలి, ఇంక తప్పదు. సిద్ధు ఇక్కడ ఏమంటాడంటే కానీ లాక్ వేసేయడం ఎంతవరకు కరెక్ట్ అంటాడు. రైటే సిద్ధు పాయింట్. దానికన్నా ముందు నువ్వు వాష్రూమ్లోకి వెళ్ళి లాక్ వేసుకోవడం ఎంతవరకు కరెక్ట్, అక్కడి నుంచి మొదలుపెట్టుంటే బాగుండేది. బట్ కంప్లీట్గా ఐడియా లేదు కాబట్టి నేను సిద్ధు ఇందులో బ్లేమ్ చేయలేను. అంటే ఏం జరిగింది అన్నది ఇంకెక్కదు. కళ్యాణ్ చెప్పినా ఎవరు చెప్పినా సరే, తిను ఎప్పుడైతే సోనియా సిద్ధమ్మ అని చెప్పి పిలిచారో అక్కడి నుంచే కనెక్ట్ అవుతాడు. సోనియా గారు పిలిచిన దగ్గర నుంచి అరే మా పిల్ల ఉండిపోయింది, మా పిల్లకి లాక్ వేస్తారని చెప్పి అదే ట్రిగ్గర్ చెప్తే వీళ్ళు ఏం చేశారు లోపల తెలియదు. వీకెండ్లో నెమ్మదిగా కూర్చోబెట్టి వీడియోలు వేసి చెప్తే అప్పుడు ఓకే మా వాళ్ళది తప్పు అని చెప్పి అప్పుడు యాక్సెప్టెన్స్ వస్తుంది. చూద్దాం వీకెండ్ ఎంతవరకు దీన్ని డీల్ చేస్తారు ఏంటి అని చెప్పి. సోనియా గారు వెంటనే దిస్ ఇస్ నాట్ ఏ జోక్ అమ్మా, వాళ్ళని జోక్గా చేయలేదు అంటారు. మరి మీరు చేసింది ఏంటి? మీరు చేసిన జోక్ వీళ్ళు చేసిన జోక్ కదా, లేదంటే మీరు చేసింది కూడా సీరియస్ అయితే ఇది సీరియస్ అయిందా? వాసన అంటే ఫస్ట్ మీరే కదా స్టార్ట్ చేశారు, వాళ్ళు స్టార్ట్ చేసిన అంటున్నారు సార్. జాను గారు వచ్చి అరిచి మొత్తం ఆడు చెప్తున్నారు అరే ఫస్ట్ సంధ్య రైలు లోపల వేసుకుంది అయ్యి అంటే ఎవరు వినట్లేదు. ఇక్కడ భాను గారు వచ్చి జాను గారు లోపలికి తీసుకెళ్ళిపోయి అరే కావాలని నచ్చగొడుతున్నారు, వాళ్ళు ప్లాన్ చేసుకుని వచ్చారు, మనం ట్రిగ్గర్ చేస్తున్నారని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. నెక్స్ట్ బయటకు చూస్తే ఒక ఫ్రేమ్ చూస్తే మీరు భాను అలా చెప్పిన తర్వాత, భాను గారు చెప్పిన తర్వాత బయటకు వచ్చి చూస్తే సంధ్య గారు నవ్వుతూ ఉంటారు. ఇయర్లీ ట్రిగ్గర్ అన్నట్టు మరి ఏదో ఆవిడ ఉద్దేశం ఏదో ఉంటుంది. నెక్స్ట్ లోపలికి వెళ్ళారు, వాసన దగ్గర చూసుకున్నారు. షీ చెక్డ్ ఎవ్రీథింగ్, ఆ లగేజ్ ఇవన్నీ కదిపారు, అర్థమైపోతుంది షీ చెక్డ్ ఎవ్రీథింగ్ అని చెప్పి. సిద్ధు గారు ఎంత ఘోరంగా కొట్టాడు సిద్ధు గారికి చెప్తున్నారు సోనియా గారు ఎంత ఘోరంగా కొట్టాడు తెలుసా కళ్యాణ్, భయం వేసేసింది అని చెప్పి. అబ్బో భయం వేసేసింది, లోపల ఇద్దరమే ఉన్నాం. అదేంట నాకు ఇయ్యే మాటలు నచ్చలా. లోపల ఇద్దరమే ఉన్నాం, భయం వేసేసింది అంటే లోపల ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఏం చేస్తారు ఇన్ని కెమెరాలు ఇటు మధ్యలో, ఎవరేం చేస్తారు? భయం వేసే అంత ఏంటి మరి? భయం వేసేస్తే సంధ్య నువ్వు వచ్చి మనం వెళ్ళిపోవాలి కదా. మరి సంధ్య లోపలికి బయటికి రావద్దని చెప్పి ఉంచి మళ్ళీ వెళ్ళి సిద్ధని మళ్ళీ భయం వేసిందంటే ఏం చేస్తారు? టచ్ చేయి చూద్దాం అని చెప్పి అన్ని మాటలు చెప్పి మళ్ళీ ఇదేంది పిరిక్ కార్డు. సో లాక్ వేస్తారు. ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఏమన్నారు, ఫిజికల్ అయితే మా వాళ్ళని ఏమనొద్దు అంటారు. ఏం చేస్తారు ఫిజికల్? ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఎక్కడన్నారు అనింది భాను గారు. దానివల్ల అవును అవుతుంది కదా, మీరు తీసుకెళ్ళిపోతే ఖాళీగా ఉండం కదా అని అన్నారు. ఫిజికల్ ఇన్ ద సెన్స్ కొట్టుకోవటం, లాక్కోవటం, పీక్కోవటం అయ్యే. తర్వాత ఏంటంటే అబ్బాయిలు ఇది వచ్చేపాటికి మళ్ళీ అమ్మాయిలు అనేది వస్తుంది కాబట్టి అలా ఆలోచించొద్దు అని చెప్పారు అంతే. సో ఇది జరిగింది ఎంటైర్ డిస్కషన్. సో నాకైతే నేను కంక్లూజన్ చెప్పాను. దీని తర్వాత ప్రియాంక గారు ఒక మంచి మాటలు చెప్తారు, అవి కూడా చూద్దాం. ప్రియాంక గారు ఏమంటారంటే
శివ గారు ఇక్కడ దానికన్నా ముందు వేరే వాళ్ళ కాయిన్స్ తీసుకోవచ్చా అని చెప్పి నాకు చెప్పారు. నటరాజ్ మాస్టర్ అడిగితే నటరాజ్ నాకు తెలియదు, నేను మాత్రం నా ఎథిక్స్ని ఫాలో అవుతాయి, అప్పటి నుంచి అట్లాగే ఉన్నారు, కరెక్టే, రాంగ్ ఏం కాదు, ఆయన ఉద్దేశం అయింది. శాండ్రా గారు చెప్పలేదు కదా, అలా ఏం చెప్పలేదు అనగానే శివ గారు జాగ్రత్తగా పెట్టుకుని మాత్రం చెప్పారు. సో శాండ్రా గారికి మహేష్ గారికి కాయిన్స్ దొబ్బేయాలి అని అలగలేదేమో. సో దొబ్బే అవకాశం లేక, అదే దొంగతనం చేసే అవకాశం లేక, దొబ్బేయడం ఇస్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్, సారీ ఒకవేళ బ్యాడ్ వర్డ్ అయితే, దొంగతనం చేయకూడదు అని చెప్పి చేయలేదో, మరి దొంగతనం చెయ్యాలి అని తెలియక చేయలేదో తెలియదు, కానీ తెలియదని అనుకుంటున్నా. అంటే వాళ్ళకి ఈ శ్రీముఖ్ గారు ఇండియన్ చెప్పింది అర్థం కాల, వేరే సంధ్య గారికి సోనియా గారికి వీళ్ళకి అంతగా అర్థం అవుతుంది, ఎందుకంటే వీళ్ళు కొద్దిగా బిగ్ బాస్ అయ్యి ఫాలో అవుతారని నేను అనుకుంటున్నా. ప్రియాంక గారు ఏం చెప్పారంటే ఆల్ గాయస్ ఆల్ గర్ల్స్, ఒకటి గర్ల్స్ తెలివితేటలు ఎక్కువ వాడేసి గాయస్ దగ్గర వెళ్ళి ఫిజికల్ అయ్యే ప్రయత్నం చేస్తే నాట్ కరెక్ట్, డోంట్ యూజ్ ద ఉమెన్ కార్డ్. అంతే, తెలివితేటలు ఓవర్గా వాడేసి వెళ్ళి నేను అబ్బాయిల దగ్గర లాక్కుంటాను అంటే అదంతా ఫిజికల్ ఫైట్ అయిన తర్వాత అమ్మో అని చెప్పి అమ్మాయి నేను అనే ఉమెన్ కార్డ్ కనుక వాడితే దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని క్రిస్టల్ క్లియర్ చెప్పారు, పర్ఫెక్ట్గా చెప్పారు, బాగా చెప్పారు. దానికి సంజయ్ గారు అంటారు, ఏంటి ప్రియాంక నువ్వే ఉమెన్ కార్డ్ అని మాట్లాడుతున్నావు, ఎంత పెద్ద వర్డ్ అది అని చెప్పి ఆవిడ, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, అసలు ఎందుకు ఆ టాపిక్ వచ్చింది అది అని చెప్పి. అంటే ఫిజికల్ అవడం కోసం పెద్ద వర్డ్ అంటున్నారా, ఉమెన్ కార్డ్ పెద్ద వర్డ్ అంటున్నారా అర్థం కావట్లేదు, కానీ కొన్ని రెండింటికన్నా కూడా ఆవిడ మాట్లాడింది రైటే, వీళ్ళకి అర్థం కాలేదు. ప్రియాంక గారు బికాస్ ఇట్ మైట్ హ్యాపెన్ ఐ హ్యావ్ సీన్ ఇన్ అదర్ షోస్, ఎందుకంటే జరగచ్చు, నేను వేరే షోస్లో చూశాను, ఆవిడ పార్టిసిపేట్ చేశారు, ఆవిడకి టాస్క్లని తెలుసు, ఇలాంటి కాయిన్స్ జాగ్రత్తగా దాచుకోమంటే పక్క టీం వాళ్ళు ఏం చేస్తారో తెలుసు, పక్క టీం వాళ్ళు వచ్చి కాయిన్స్ తీసుకుంటే ఈ టీం వాళ్ళు ఖాళీగా కూర్చొని వాళ్ళు ఆ కాయిన్స్ లాక్కోవడానికి ట్రై చేస్తారని తెలుసు, అల్టిమేట్గా అదొక ఫిజికల్ ఫైట్ అయిద్దని తెలుసు, ఇంక అందులో అమ్మాయి అబ్బాయి ఉండరని తెలుసు, ఎండ్ అయిపోయిన తర్వాత నేను అమ్మాయి నన్ను అక్కడ ముట్టుకున్నాడు ఇక్కడ ముట్టుకుంటే అయ్యే గొడవలు ఇంతకుముందు అయినవి తెలుసు, అన్నీ తెలుసు కాబట్టి ఆ స్టేట్మెంట్ పాస్ చేశారు ఆవిడ. మీరు అతి తెలివితేటలు వాడు వెళ్తే ఫిజికల్ అయిన తర్వాత నేను ఉమెన్ కార్డు అయ్యి అని చెప్పి మాత్రం వాడొద్దు అని చెప్పి, చేసుకోండి ఆవిడ చేయొద్దని అట్లా, కానీ కార్డ్స్ మాత్రం వాడొద్దు, తర్వాత మీ ఇష్టం అని చెప్పి చెప్పారు, పర్ఫెక్ట్గా చెప్పారు, అన్నీ తెలుసు కాబట్టి. సంజయ్ గారు ఏం చెప్పారా, ఏమైంది అదే చెప్పావు కదా, నువ్వేం చెప్పి సోనియా ఏం చెప్పాను, నేను మీకనే చెప్పలేదు, నేను అందరికీ చెప్పాను, ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకోండి అని చెప్పి. నెక్స్ట్ సంజయ్ గారు, నేను ఎక్కడైనా వెళ్తాను అది అనుకుంటే ఆవిడేదో అనుకుంటే వెళ్తుంది, కళ్యాణ్ గారు అడిసరించి అసలు నీతో నేను మాట్లాడలేదు, నీతో కూడా మాట్లాడారా ఏం చెప్పి వాళ్ళ ఆర్గ్యుమెంట్ అలాగే కొనసాగింది. నెక్స్ట్ ఎన్ని స్కిప్ చేయొచ్చు. కళ్యాణ్ తర్వాత వచ్చి రారా అని చెప్పి సిద్ధుని పిలుస్తాడు, కాఫీ తాగుదాం ఏదో అంటే సోనియా గారు ఆపేస్తారన్నమాట, మాట్లాడాలి నువ్వు ఇక్కడే ఉండు అంటే కళ్యాణ్ మీద కోపంగా ఉన్నారు, ఆబ్వియస్గా అదంతా జరిగింది కాబట్టి. సిద్ధేవారే మేము స్ట్రీమ్ స్ట్రాటజీ వేసుకుంటున్నాం వస్తున్నాం, సో పాయింట్స్ మేము మాట్లాడుకోవాలి, ఎలా కాపాడుకోవాలి ఏంటని చెప్పి తర్వాత మాట్లాడదాం. సో కళ్యాణ్ కూడా ఇక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, కళ్యాణ్ చేస్తుంది ఎంతమంది మహేష్ చేస్తుంది, ఇక్కడ అయింది కదా ఆర్గ్యుమెంట్, వెంటనే అయిపోవాలంటే అందరూ గెలిచిపోరు, గ్యాప్ కొంచెం టైం తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సంజయ్ దగ్గర మళ్ళీ పోక్ చేస్తారు, నాకు మళ్ళీ వాష్రూమ్ వస్తుంది అని అంటారు, అంటే పోకింగే అది, సరదాగా చేసేటట్టు చేస్తున్నారు, కళ్యాణ్ పోక్ చేసేటట్టే కదా అది. దీని తర్వాత తరిగిట తత్తయ్య అని స్టార్ట్ అయ్యేది, షీబుక్ గారు వచ్చారు, నేను అనుకున్నా అప్పుడు ఎందుకు వచ్చారు, నైట్ వదిలేయచ్చు కదా, అంటే ఈరోజు నిన్న జరిగిన టాస్క్లే మొత్తం అంతా ఒకరోజు జరిగింది వేసేస్తున్నారు మనకి, వదిలేస్తే నైట్ ఈ దొంగతనాలు అంటే జరుగుతాయి కదా, అనవసరంగా వచ్చారు ఇంకా ఫినిష్ చేస్తారేమో అనుకున్నా, ఎందుకంటే అప్పటికి హాఫ్ ఎపిసోడ్ కూడా రావాలా, కానీ ఫినిష్ చేయాలి, తర్వాత నాకే షాక్ తెలియదు, అది వేరే విషయం. సో నెక్స్ట్ టాస్క్ ఒక్కొక్కరి దగ్గర అంతనే చెప్పారు, అంజలి గారు, పవన్ గారు, నటరాజ్ మాస్టర్ గారు, నీతి గారు స్నేహం కోసం వాళ్ళ టీంలో 8,000 పాయింట్లు ఉన్నాయి, ఒకరికొకరు నోకరాజు గారు, ఆసియా, ప్రియాంక, శివు వాళ్ళ దగ్గర 17,000 పాయింట్స్ ఉన్నాయి, నేను టాస్క్ గెలిచారు కాబట్టి, నువ్వు నేను సిద్ధు, సోనియా, నెక్స్ట్ సంధ్య గారు, బ్రిట్టో వాళ్ళ దగ్గర వచ్చేప్పటికి 7,000 పాయింట్స్ ఉన్నాయి. సో మనం వాళ్ళేమో భానుజాని గారు, నెక్స్ట్ కళ్యాణ్ వాసంతి గారు వాళ్ళ దగ్గర 8,000 పాయింట్స్ ఉన్నాయి. అదే ఓన్లీ నష్టపోయింది ఎవరంటే సిద్ధు, సోనియా వాళ్ళే 7,000 పాయింట్స్ నిన్న పెట్టి 3,000 పెట్టి లిస్ట్లో ఉన్నారు. సో దీని తర్వాతనే వాళ్ళందరికీ వెళ్ళుకుంటుంది, అరే అందరు 2,000 పెట్టి వాళ్ళు గెలుచుకున్నదంతే, మనం 3,000 పెట్టాము, మనమే నష్టపోయి మన లిస్ట్లో ఉన్న 4th ప్లేస్లో ఉన్నట్టే కదా, అనవసరంగా 3,000 పెట్టి మనం 2,000 పెట్టుంటే మన దగ్గర ఇప్పుడు 8,000 ఉండేవి కదా అని అప్పుడు వాళ్ళకి వెళ్ళి ఉంటుంది. అందరికీ ఈరోజు నిన్న మనం చెప్పినంత బుర్ర వాడలేదు అని చెప్పి అన్నాం కదా, దాని తర్వాత అందరికీ ఈరోజు క్లారిటీ వచ్చినట్టుంది. సో నెక్స్ట్ ఛాలెంజ్ ఇంటెలిజెన్స్కి సంబంధించింది, వాట్ అండ్ ఇంటెలిజెంట్ ఫెలో, నేను చెప్తున్నాను పాప చాలా షార్పు, పెద్ద పాపలా కాదు అన్నట్టు ఉండాలి, అలాంటి చిన్న పాపలు కానీ చిన్న అబ్బాయిలు కానీ ఎవరైనా ఉంటే ఇలాంటి టాస్క్ వెళ్ళాలి అలాంటి శ్రీముఖ్ గారు చెప్పారు, ఇలా చెప్పలేదు కానీ మళ్ళాగా మామూలుగా చెప్పారన్నమాట, తెలివైన వాళ్ళు ముందుకు రండి అని చెప్పి. సో ఇందులో నుంచి వాసంతి గారు, అంజలి గారు, సంధ్య గారు, ప్రియాంక గారు వీళ్ళు వచ్చారు. నేను ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఒక్క వాసంతి గారు చెప్తే మిగతా ముగ్గురు ఉన్నారు. నేను అనుకున్న వాసంతి గారి బదులు జాను గారు వస్తారేమో అనుకున్నా, బట్ సమూహం వాసంతి గారు వచ్చారు, అది కూడా మంచిదే. జాను భాను గారికి ఎండ్ ఆఫ్ ద డే ఆ పాయింట్స్ అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి ఓడిపోయి శ్రమ పెట్టకుండా ఓడిపోవడం మంచి విషయం చెప్పాలంటే, గెలిచిన ఉపయోగం లేదుగా, బాధపడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే వాసంతి గారు స్టీల్ చూస్ చేసుకున్నారు కాబట్టి, నిన్న రివ్యూ చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అందరూ 2,000 ఇన్వెస్ట్మెంట్ చేశారు, అది ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది లాజిక్. మనం నిన్న మాట్లాడుకుంది ఈరోజు వాళ్ళకి పాయింట్స్ అన్ని లెక్కేసుకుంటే అర్థమైంది, ఎవరికైనా అర్థం అవ్వాలి, కనీసం టాస్క్ అయిపోయిన తర్వాత థాట్ వచ్చి అర్థమైపోద్ది వాళ్ళకి ఆటోమేటిక్గా. సో ఈసారి బుర్ర వెలిగింది, అందరికి కలిపి మొత్తం 4,8,000 పాయింట్లు ఉన్నాయి.
సో బయటికి టాస్క్ తీసుకెళ్లారు. అక్కడ ఏంటంటే పజిల్ ఏం లేదు, మన సూడోకే జస్ట్ ఒక చిన్న వర్షన్ అనమాట. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 4x4 మ్యాట్రిక్స్. అంతమించి అక్కడ ఏమీ లేదు. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మీకు కొన్ని నెంబర్స్ మిస్ అయినాయి, అరౌండ్ 6 నెంబర్స్ మిస్ అయినాయి. ఆ 6 నెంబర్స్ అక్కడ గడ్డిలో పెట్టారు, తీసుకొచ్చి పర్ఫెక్ట్గా పెట్టాలి. ఎవరైతే ముందు పెడతారో వాళ్ళు విన్ అవుతారో, వాళ్ళకి 8,000 పాయింట్లు వస్తాయి. సెకండ్ పెట్టినా థర్డ్ పెట్టినా పెద్ద యూజ్ ఏమి ఉండదు. ఇక్కడ ఈ టాస్క్ ఎలా ఆడాలి అంటే మనకి ఏవే నెంబర్లు మిస్ అయినా ముందు నోట్ మీద ఉండాలి. ఎన్ని 1లు మిస్ అయినాయి, ఎన్ని 2లు మిస్ అయినాయి, ఎన్ని 3లు కావాలి, ఎన్ని 4లు కావాలి, అక్కడ పజిల్ చూసుకుంటే అర్థమైపోతుంది కదా. అది ఫస్ట్ స్టెప్. అది మైండ్లో ఉంటే వెళ్ళిన తర్వాత ఇప్పుడు 1 నాకు 1 ఏ నెంబర్ వస్తా నెంబర్ నాకు రిక్వైర్మెంట్ ఉందో లేదు నాకు అర్థం అవ్వాలి. ఓకే 1 కావాలి, 1 తీసుకెళ్ళి అక్కడ అరేంజ్మెంట్ చేసే దగ్గరే మనం టైం తీసుకోవాలి తప్పితే, అంటే 1 2 3 4 వచ్చింది నెంబర్ మళ్ళీ రాకుండా ఉండాలి తప్పితే, అక్కడికి వెళ్ళి ఇక్కడ నెంబర్ చూసుకొని నాకు ఇప్పుడు నెక్స్ట్ 2 కావాలి అనుకుంటే వెళ్ళి 2 కోసం వెతికామనుకో, అక్కడ 3 వచ్చింది అనుకో, 3 కూడా మనకే కావాలి, కానీ మనం 2 మీద ఫోకస్ అంటే రిపీట్ వర్క్. సో ఏది దొరికితే అది అలా అని చెప్పి అవసరం లేని నెంబర్ కాదు, తెచ్చుకోవడంలో టైం వేస్ట్ చేయకూడదు, అరేంజ్మెంట్లో టైం వేస్ట్ చేసుకోవాలి. మరి నాకు అనిపించింది అది. ఒక్కొక్కరు ఒకలా ఆడతారు. సో ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ప్రియాంక గారు అంజలి గారు ఆల్మోస్ట్ క్లోజ్గా ఉన్నారు. 2 నెంబర్లు మిస్ అయినాయి. సండే గారు కూడా క్లోజ్గా వచ్చారు, 2 మిస్ అయినాయి. ప్రియాంక గారు నెక్స్ట్ ఒక నెంబర్ దగ్గరికి వచ్చారు. దాని తర్వాత అంజలి గారు ఒక 1 నెంబర్ అవే. సో ప్రియాంక గారు ముందు వచ్చారు 1 నెంబర్ అవేలో, దాని తర్వాత అంజలి గారు 1 నెంబర్ అవే, దాని తర్వాత సంధ్య గారు 1 నెంబర్ అవే. కట్ చేస్తే అంజలి గారు ఫస్ట్ ఫినిష్ చేశారు. సో అంజలి గారికి వెంటనే నెంబర్ దొరికింది, ఆవిడ కాల్సిన రిక్వైర్ నెంబర్ దొరికింది, పెట్టారు. సో అయిపోయింది అనగానే శ్రీముఖ్ గారు దట్స్ రైట్ అనగానే ఇంకా ఆవిడ హ్యాపీనెస్కి మామూలు సంతోషంగా లేరు. ఎందుకంటే ఆవిడ మాట్లాడుతూ చెప్పారన్నమాట, సో హ్యాపీ, ఫస్ట్ టైం సోలోగా ఆడి నేను గెలిచాను, సో అది కూడా టీంకి యూజ్ అయ్యింది అది అని చెప్పి సో హ్యాపీగా ఉన్నారు. సూపర్. సంధ్య గారు సెకండ్ ప్లేస్లో, ప్రియాంక గారు థర్డ్ ప్లేస్లో. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకెవరైతే ఏంటి, వాసంతి గారు ఫినిష్ చేయలేకపోయారు. వాసంతి గారు వచ్చి నాకు 1 నెంబర్ కావాలి, 1 నెంబర్ దొరకట్లేదంటే ఫస్ట్ రోల్లోనే 2 ఒకట్లు పెట్టుకున్నారు ఆవిడ. సో వీళ్ళందరూ ఫస్ట్ రోల్ 2 ఒకట్లు అక్కడే కన్ఫ్యూజ్ అయ్యాను, అక్కడే పోయింది అది అని చెప్పి అనుకుంటా ఉన్నారు. జానుబాను గారు మాట్లాడుకుంటే నేను అనవసరంగా వాళ్ళు మాట్లాడినాను, జానుని పంపించాల్సిందని. ఏం పర్లా, మీకు మంచి జరిగింది, మీరు వెళ్ళి కష్టపడి గెలిచినా ఆ పాయింట్స్ నెట్ వెళ్ళిపోతే అప్పుడు వచ్చే బాధ అంతా ఇంత కాదు, ఇప్పుడైతే కనీసం బాధనే తగ్గిద్ది, ఆ బాధ మామూలు బాధ కాదు. నెక్స్ట్ శ్రీముఖ్ గారు సర్ప్రైజింగ్గా, అంటే ఆట కోసం ఏం తెలియదు అంట అంజలి గారికి, అంటే ఇలాంటిది ఏం తెలియదు అంట ఇవన్నీ, బట్ స్టిల్ గెలిచారు అది అని చెప్పి ఆవిడ పొగిడారు. నిజంగా అంజలి గారు బాగా ఆడారు. ఆ నెంబర్స్ పరిగెత్తడం, వెళ్ళి తీసుకురావడం, మైండ్లో పెట్టుకోవటం, చేయటం అంత ఈజీ కాదు. మీరందరూ నేను ఒకటే అనుకుంటుంటాం, ఈ టాస్క్ ఎవరు గెలుస్తారు అని చెప్పి మన నలుగురిలో ఒకళ్ళ మీద మనం ఇన్వెస్ట్ చేయాలి అని అంటే మనందరూ ఇన్వెస్ట్మెంట్ ఒకళ్ళే. వాళ్ళు ఆ టైంలో సపోర్ట్ చేసినా అప్పుడు సపోర్ట్ చేయకపోయినా మనం చూసిన దాన్ని బట్టి మనందరూ ప్రియాంక గారికి ఇచ్చేవాళ్ళం. ఒక 10,000 పెట్టేవాళ్ళం, అక్కడ 10,000 పోయేవి, అయిపోయేది. బట్ ప్రియాంక గారు కూడా తెలుసు ఆవిడదే ఈ టాస్క్ అని చెప్పి, ఆవిడ కూడా అందుకే ఫీల్ అవుతున్నారు, నాదే ఈ టాస్క్ అని శివికి సారీ చెప్తా ఉన్నారు. బట్ కొద్దిగా లక్ మ్యాటర్స్ కాబట్టి అక్కడికి నెంబర్ దొరకలా, అంజలి గారికి దొరికింది, అంతే తేడా. సో అంజలి గారు టీంకి 14,000 పాయింట్లు ఉన్నాయి, ప్రియాంక గారి వాళ్ళకి 15,000 పాయింట్లు ఉన్నాయి. సో ఫస్ట్ ప్లేస్లో స్టిల్ ప్రియాంక గారు ఉన్నారు, థ్యాంక్స్ టు సిద్ధు అండ్ సోనియా వాళ్ళ టీం, వాళ్ళే 1000 పాయింట్లు ఎక్కువ ఇచ్చింది. అంజలి గారికి 14,000 పాయింట్లు సెకండ్ అంటున్నారు. నెక్స్ట్ టైం కూడా వచ్చేది 8,000 పాయింట్లు. అంటే ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయి తెలియదు కానీ 3 అనుకుంటున్నాను నేను. ఆ 3 దాంట్లో నెక్స్ట్ టైంలో వచ్చేది 8,000, అంతకుమించి ఎవరు ఒకవేళ వాళ్ళు ఫిక్స్ చేసి అందరూ 5,000 పెట్టాల్సిందనో, లేదంటే ఎవరు ఎన్ని పెడతారో ఆ కాయిన్స్కి డబుల్ వస్తాయనో ట్రిపుల్ వస్తాయనో శ్రీముఖ్ గారు అనౌన్స్ చేస్తే తప్పితే వచ్చేది మాత్రం అయ్యే పాయింట్లు. సో నటరాజ్ మాస్టర్ గారు హ్యాపీ, ఫుల్ అగ్గిచ్చారు. ప్రియాంక గారు శివుకి సారీ చెప్పారు, ఇది నాదే టాస్క్ అది అని చెప్పి. అంజలి గారు ఏం చెప్తారంటే వాసంతి ఒకటేసారి 5 6 పక్కన పెట్టేసింది. సో నేను చెప్తాను 1 by 1 చెప్తే అది పక్కన పెట్టేసుకుంది, అందుకని కన్ఫ్యూజ్ అయిపోయారు ఏం చెప్పనుకున్నారు. నెక్స్ట్ సిద్ధు వాళ్ళు మహేష్ అండ్ శాండ్రా గారు గేమ్ మొదలు పెట్టారు. వాళ్ళు ఏదో తెలిసి ఆడుతున్నారు, తెలియక ఆడుతున్నారు, తెలియదు ఏదో ఆడుతున్నారు. బట్ వాళ్ళు ఆడిన తర్వాత నాకు అనిపించింది దొంగతనం మీదే నేను ఫోకస్ చేశాను. సో ఇది కూడా మనకి లెర్నింగే. నేను అనుకున్న దొంగతనం చేయాలని, బట్ వీళ్ళు ఇంకొక గేమ్ ప్లాన్ ప్లే చేశారు. అది సీరియస్గా ఇంకా డ్రామాటిక్గా ప్లే చేస్తుంటే వర్కౌట్ అయ్యేదేమో. వాళ్ళు ఏదో చేస్తున్నట్టు అటు ఇటు హడావుడి చేస్తూ ఉన్నారనమాట. సిద్ధి గారు వాళ్ళకు ఒక పవర్ ఇచ్చి ఉంటారు. సో ఎవరైనా వెళ్ళి అంటే మనం అపీల్ చేసుకుని ఆ పవర్ మనకు రావచ్చేమో, మీకు పాజిటివ్ వస్తే మాకు యూజ్ చేయాలి అని అంటే సంధ్య వాళ్ళే డౌన్లో ఉన్నారు, మనకి ఎందుకు యూజ్ చేస్తారు అని చెప్పి కరెక్ట్గా ఇప్పుడు వాళ్ళ పవర్ అంటే వాళ్ళే వాడుకుంటారు, మీకు ఎందుకు చెప్తారు. నెక్స్ట్ జానుబాని గారికి ఏదో డౌట్ వచ్చింది, మొత్తానికి వీళ్ళు హింట్ ఇయటమో ఏదో చేశారు, మేము స్టీల్ పెట్టామని సంథింగ్ ఏదో ఇంటూ. సో జాను గారికి గట్టిగా డౌట్ వచ్చింది. సో ఆవిడేమో ఫస్ట్ ఏదో స్ట్రాటజీ అని మహేష్ గారి కోసం మాట్లాడుకుంటున్నారు. భాను గారు ఇప్పుడు లెక్కలేస్తారా, ఏ పొజిషన్లో ఉన్నారని చెప్పి వీళ్ళ కోసం వాసంతి గారు అండి కళ్యాణ్ కోసం మాట్లాడుకుంటున్నారు. ఉంటామా మొత్తం పోయిద్దా ఏంటి అని చెప్తే జాను గారు శ్రీముఖి ఎంత మంచిగా చెప్పింది, మనకి ఇమ్యూనిటీ ఉంది వాళ్ళకి, మీకు ఎక్కువ స్కోప్ ఉంది వేరే వాళ్ళతో, అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం ఎఫర్ట్స్ తక్కువ పెడతారు ఏదో ఒకటి. సో వేరే వాళ్ళతో అంటే అందుకనే నేను జాను గారిని మనం ఏంటి జాను గారు కన్ఫ్యూజన్లో ఉన్నారంటే లేరు, శ్రీముఖి గారు చెప్పిన కొన్ని మాటలు మనం కట్ చేసి ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంది, వాళ్ళు ఏం ఎఫర్ట్స్ పెడతారు ఏం చెప్పారు. సో మనం మహేష్ గారు ఎంచుకోవాల్సిందేమో ఇలా సరిగ్గా ఎఫర్ట్స్ పెట్టట్లేదేమో, అందుకని ఇందాక కళ్యాణ్ ఓడిపోవటం కానీ ఫస్ట్ టాస్క్లో కళ్యాణ్ గెలుస్తాడు ఈజీగా అనుకున్నారు. నెక్స్ట్ దాంట్లో వాసంతి గారు వెళ్ళి మరీ ఓడిపోవటం కానీ ఏదైనా సరే వాళ్ళకి అది ఉంటుంది కదా, అనిపిస్తుంది కదా. సో ఫ్రెండ్షిప్ అన్నావు చూడు ఏం చేసిందో, ఫ్రెండ్షిప్ ఏమైందని చెప్పి భానుగారు తెలుస్తుంది కదా,
మొత్తం ప్రపంచానికి తెలుస్తుంది కదా అంటే జానీ గారు కరెక్ట్ చెప్తారు. భూమి కూడా ప్రపంచానికి ఎందుకు అది తెలియాలి, ముందు మనకు మొక్కడిపోతుంటే ప్రపంచం అంటాం అన్నట్టు. ప్రపంచం తెలవటం ఏంటి, మనకు తెలవాలి, మనం కదా గేమ్లో ఉంది, మనకు తెలుసు కదా అని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినాయి, ఎన్ని దెబ్బలు తగినాయి, అయినా మనకు బుద్ధి రాకపోతే ఎట్లాగా. సో అలా రాసి ఉండకూడదని నేను కోరుకున్నా. అది స్టీల్ రాసి ఉండకూడదు నేను కోరుకున్నా. జెన్యున్గా ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతా. సో ఒక ఫ్రెండ్ దొరికిండు, ఒక అన్న దొరికిండు, ఆ ఫ్రెండ్ దొరికింది, అన్న దొరికిండు అన్నట్టు. లేదంటే లేదు, వీళ్ళకి డౌట్ వచ్చింది, వాళ్ళ ఇంటి కూడా ఇది చేశారండి. సో మనకు లేకుండా పాయింట్స్ పోతే మాత్రం ఇది అవుతుంది అని చెప్పి, సో మనల్ని నమ్మి అంటే వాళ్ళని నమ్మి మనం మార్చిపోయామంటే ఆ బాధ మాత్రం నాకు కష్టంగా ఉంటుంది అని చెప్పి ఎవరికైనా అంతే కష్టంగానే ఉంటుంది. సో నీకన్నా చిన్న పిల్లలు భాను గారు చెప్తారు, నీకన్నా చిన్నపిల్లలు రూమ్లోకి వచ్చి లాక్ వేసుకుని దెబ్బ తాగి సంబంధం అదే అరావుడి చేసినా మనమేమి అంటే వాళ్ళంత ఫైట్ చేస్తున్నారు పాయింట్స్ కోసం, మనం ఏం చేస్తున్నాం అన్న విధంగా వాళ్ళు చెప్పారన్నమాట. గేమ్ ఇంపార్టెంట్, మీ దృష్టిలో బ్యాడ్ అయినా అంటే వేరే వాళ్ళ దృష్టిలో బ్యాడ్ అయినా ఫరక్ పడదు, ఇక్కడ గేమే ఇంపార్టెంట్, గేమే ఆడుకోవాలి అని చెప్పి అంత స్ట్రాంగ్గా ఉన్నారు. సో నీకన్నా చిన్నపిల్లలు వాళ్ళు, సో ఏం నేర్చుకుంటున్నావు ఇక్కడ అది ఇది అని చెప్పి కొద్దిగా గట్టిగానే క్లాస్ స్పీకర్ అనమాట. నెక్స్ట్ సిద్ధు. నెక్స్ట్ అందరూ టెన్షన్లో ఉంటే వీళ్ళేంటి తిరుగుతున్నారు మహేష్ గారు సెంటర్ కట్టినప్పుడు అటు తిరుగుతూనే ఉన్నారు. నెక్స్ట్ పవన్ గారు నటరాజ్ మాస్టర్ గారు మాట్లాడుకుంటా. శివు అటు ఇటు ఉన్న ప్రియాంక కొద్దిగా అంటే శివు హైపర్ కోసం ఇంత ముందు కూడా మాట్లాడుకున్నారు, నేను మళ్ళీ మాట్లాడుకున్నారు. దాని తర్వాత లైట్స్ ఆగిపోయినాయి. మనం బిగ్ బాస్లో ఎట్లా లైట్స్ ఆగిపోయి పడుకోవచ్చు, ఇక్కడ కూడా లైట్స్ అయితే పడుకోవచ్చు. సెంటర్ మహేష్ గారు పడుకోవచ్చా, లైట్స్ ఆపితే అదే కదా మీనింగ్, సరే పడుకుందా అని చెప్పి హడావిడి చేస్తారన్నమాట. జానీ గారు వచ్చారు. శాండ్రాకి వాళ్ళ ప్లాన్ ఏంటో ఉంది అంటే వాళ్ళు ఎవరినైనా లాక్ చేస్తే వాళ్ళ ప్లేస్లో వీళ్ళు వస్తారేమో, ప్రతి ఒక్కరికి ఒక కన్ఫ్యూజన్, ప్రతి ఒక్కరు ఒకటి అనుకుంటున్నారు అనమాట. ఆశయం లేదు, త్వరగా పడుకోమంటున్నాడు అందుకనే అని చెప్పి అలాంటి పవరే ఉండదు అని చెప్పి మళ్ళీ ఆగిపోయారు. సిద్ధు వచ్చాడు, నీ ఎక్స్ప్రెషన్స్ ఆపోయా బాబు, మాది మాకు భయం అంటే నీ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అని చెప్పి. ఈ లోపల ఇంకోటి ఏదవుతుందబ్బా, జానీ మన గారు వాళ్ళ చేతిలో ఉంది గేమ్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటుంటే మహేష్ గారు ఏమో ప్రేమగురు కెమెరా దగ్గరికి వెళ్ళి హాయ్ ప్రేమగురు గారు, అందరూ చాలా భయపడుతున్నారు, మేము ఏదో చేసేస్తే ఏదో జరుగుతుందని, ఒకవేళ లైట్స్ ఆఫ్ చేస్తే పడుకోవచ్చు కానీ వాళ్ళకి చెప్పండి ప్రశాంతంగా పడుకోండి, మా దగ్గర ఏమీ లేదు అన్న విధంగా చెప్పారు. అదే వాళ్ళకు కూడా చెప్పుకుంటారు మా దగ్గర ఏమీ లేదు అని చెప్పి. కట్ చేస్తే వాళ్ళు వెళ్ళి బట్టలు ఆరేసుకుంటున్నారు పడుకోకుండా. శివ్ వచ్చి మీరేంటి మమ్మల్ని పడుకోమని ఈ టైంలో బట్టలు క్లీన్ చేసుకుంటున్నారంటే సెంటర్ గారు అంటే మీరు లేచేసరికి స్టాండ్ నిండిపోతుందండి, అందుకని ఎట్టగా ఉన్నాం కదా అని చేసుకుంటే అంటే వాళ్ళు అమ్ముతారు ఈ టైంలో ఇలా చేసుకుంటుంటే. శాండ్రా గారు అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు, ప్రేమ గురికి మరి ఇలా చెప్పుంటారు కదా అని అడుగుంటారు శివ్ గారు. అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు, మా దగ్గర ఏమీ లేదు, అందుకనే పడుకోమని చెప్పాము అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ సిద్ధికి ఒక పిల్లలో రూమ్కి దొరికింది, ఆ రూమ్కి వెళ్ళి తీశారు సంధ్య గారు, మళ్ళీ ఏం చేశారు తెలియదు, మళ్ళీ వచ్చారు. మరి కట్ అయిందా, మరి ఆ ఫుటేజ్ ఏమైనా మళ్ళీ మనకి వీకెండ్లో వేస్తారో ఏదో చేశారు, అక్కడ కట్ అయిపోయింది మొత్తం అంతా. నెక్స్ట్ బ్రిట్టో గారు సిద్ధు మంచి కామెడీ చేసుకున్నారు. ఇలాంటివి ఉండాలి, ఇలాంటి లైవ్లీ మూమెంట్స్ ఉంటే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. సో ఏంటంటే లవ్ మ్యాన్షన్లో లవ్ లేదు, నిద్ర లేదు, కనీసం ఒక క్వార్టర్ వస్తే హ్యాపీగా పీస్ఫుల్గా ఇక్కడ కూర్చొని డిస్కస్ చేసుకుంటాం అది ఇది అని చెప్పి ఫుల్ కామెడీ చేశారు ఆయన. సో ఆయన ఫుల్గా నవ్వుకుంటూ ఉన్నాడు సిద్ధు పక్క నుంచి. నెక్స్ట్ ఉదయం అయింది, లేచారు, వాసంతి గారికి రియలైజేషన్ వచ్చి ఏం అవ్వదు టాస్క్ మన ఊరికి ఆడించారు అంతే అని చెప్పి ఆ ఆట ఆడుకున్నారు, బాగా చేశారు. సో ఇదే ఇంకొంచెం సీరియస్గా చేస్తుంటే వీళ్ళు అంటే ఇప్పటికీ భయపడ్డారు కానీ ఆట దొంగతనం చేయకుండా మా దగ్గర ఒక పవర్ ఉంది, మీరు మమ్మల్ని నమ్మి ఒక 2000 పాయింట్లు అది సీరియస్గా నోకరాస్తే ఏదైతే ప్లే చేస్తారో అది ఇంకొంచెం సీరియస్గా మెచ్యూర్డ్గా ప్లే చేస్తుంటే అంటే గేమ్లో మెచ్యూరిటీ ప్లే చేస్తుంటే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ తిరిగేదేమో గేమ్. అలా కాకుండా నోకరాజు వాళ్ళు కాకుండా వాసంతి గారు కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు పట్టుకొని ఎవరైతే ఈజీగా మ్యానిపులేట్ అవుతారో వాళ్ళని పట్టుకొని ప్లే చేస్తుంటే తిరిగేది ఖచ్చితంగా. నెక్స్ట్ వాసంతి గారు అరే భానుగారుల కోసం నమ్మకం బాగా వచ్చింది వాళ్ళ మీద, జస్ట్ ఇన్ కేస్ మనం కనుక అనుకున్న ప్రకారం భాను వాళ్ళు స్టీల్ పెడతారని చెప్పి నాకు అనిపించింది. అంటే భానుగారు కూడా వాళ్ళకి భానుగారు పాయింట్స్ కావాలి కాబట్టి వాళ్ళు కూడా స్టీల్ పెడతారని నాకు అనిపించింది. పాయింట్స్ ఇంపార్టెంట్, మ్యాక్సిమం స్టీలే పెడతారని నేను అనుకుంటున్నాను అని చెప్పి. నాకు వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు స్టీల్ పెట్టి మీరు స్టీల్ పెడితే ఇద్దరికి జీరో అయిపోతాయి, అంటే మనకు దక్కపోయినా పర్లా వాళ్ళకి మాత్రం దక్కకూడదు అన్న మైండ్ సెట్లో ఉంటే నష్టమే కదా. ఇక్కడ వాళ్ళు స్టీల్ పెడతారని మనం స్టీల్ పెట్టే కన్నా ఒక ఛాన్స్ తీసుకొని మనం స్ప్లిట్ పెడితే, ఒకవేళ కనుక వాళ్ళు స్ప్లిట్ పెడితే ఇద్దరికి వస్తాయి, లేదు మనం స్ప్లిట్ పెట్టడం వల్ల వాళ్ళు స్టీల్ పెడితే వాళ్ళకి వెళ్తాయి. ఇంకేం చేస్తాం, మనకి ఎట్లా ఇప్పుడు 3 కేసుల్లో 2 కేసుల్లో మనకు పోతాయి అనుకున్నప్పుడు ఏ కేసు అయితే ఏంటి పోవటంలో, ఒక కేసులోనే కదా మనకు వచ్చేది. ఆ ఒక్క ఛాన్స్ మనం తీసుకోవాలి, మిగతా 2 ఛాన్స్లు ఇంక భరోసా మీద వెళ్ళిపోవటమే. అర్థమైందా మీకు? సో ఇక్కడ స్ప్లిట్టే పెట్టాలి, అంత ఆలోచించలేదు. మరి శివకి సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మ్యానిపులేట్ చేశారు కానీ దెబ్బపడింది. వాళ్ళు స్టీల్ పెడతారు అనుకుని ఇలా పెట్టాము అనుకుంటే రాంగ్. ఎప్పుడు రైట్ అవుతుంది? ఆనంద్ గడు ఎప్పుడు రైట్ అంటాడంటే వాళ్ళు స్ప్లిట్ పెడతారు కాబట్టి నేను స్టీల్ పెడతాను, నాకు పాయింట్స్ కావాలి అని అనుకుంటే అప్పుడు రైట్ అవుతుంది. వాళ్ళు స్ప్లిట్ పెడతారు కాబట్టి నేను స్టీల్ పెడుతున్నా, ఇందులో మోసం లేదు, ఆలోచనే అంతే, గేమ్. సో నాకు అన్ని పాయింట్స్ కావాలి, వాళ్ళు మోసం చేస్తున్నా, ఇది కరెక్ట్ మోసం. వాళ్ళు స్టీల్ పెడతారు కాబట్టి నేను స్టీల్ పెడతా అనుకుంటే ఇది మోసం కాదు, ఎడ్డితనం ఇది. అది ఇద్దరికీ పోతాయి కదా ఇందులో. అర్థమైంది లాజిక్? ఓకే.
చూసారా, బాగుంటాయి మన దగ్గర లాజిక్స్, మ్యాజిక్లో ఉండవు. నెక్స్ట్ మహేష్ గారు, ఇది ఆఫర్ అనుకుంటా లేదు నీ ఇష్టం అని చెప్పి నోకరాజు గారు చెప్తాను అనుకుంటా. చేస్తావు లేదో కూడా నువ్వు ఆలోచించుకో. అంజలి పవన్ గారి దగ్గర నుంచి 1000 పాయింట్స్ నాకు ఇచ్చినా సరే, నీ దగ్గర పెట్టినా సరే, దొంగతనమైనా మీరు రిక్వెస్ట్ చేసిన ఏదైనా సరే, సో ఏదో ఒకటి చేయండి. మీకు ఒక ఇది ఉంటుంది, ఈ విషయం మీరు ఏ టీంకి చెప్పకూడదు, ఇట్స్ ఆల్ అబౌట్ నమ్మకం అంతే, చెయ్యాలా లేదో కూడా మీ ఇష్టం అని చెప్పి చెప్పారు. ఇదే ఇంకొంచెం గట్టిగా కరెక్ట్గా ఫ్రేమ్ చేసి 1000 ఎవరి దగ్గరైనా సరే నువ్వు తీసుకొని నాకు ఇవ్వగలిగితే నీకు ఒక బంపర్ ఆఫరు. ఇది ఇప్పుడే నేను చెప్పలేను, ఇది నమ్మి చేస్తావా, నమ్మితే నీ ఇష్టం, నమ్మకపోతే మాత్రం వచ్చే నష్టమే లేదు, నమ్మకపోతే కూడా ఒక నష్టమే అని చెప్పాలి. నష్టమే లేదని మళ్ళీ కాదు, నమ్మకపోతే నాకు నష్టం ఉంది, నమ్మితే నీకు అడ్వాంటేజ్ ఉంటుంది. నమ్ముతావా లేదన్నది నీ ఇష్టం. నా దగ్గర ఉన్నదైతే ఒక పవర్ ఉంది, అది నీకు ప్లస్ అవుతుంది, ఇంకా మీ ఇష్టం. కానీ ఇది చెప్పాల్సింది నోకరాజు వాళ్ళకి కాదు. నోకరాజు గారు ఆల్రెడీ ఇందులో ఉన్నారు. ఇది ఎయిదర్ వాసంతి గారు కళ్యాణ్ గారికి మ్యానిపులేట్ అవుతారు కాబట్టి అంటే ప్యారడైజ్ రూమ్ వచ్చింది వాళ్ళకి వచ్చింది, కానీ లేదు జానుబాను గారు వాళ్ళకి, లేదు నెక్స్ట్ ఎవరైతే ఇంకా మ్యానిపులేట్ అవుతారు అనుకున్న వాళ్ళు సంధ్య గారు కొంచెం తెలివైన వాళ్ళని సరే బ్రిట్ గారు సంధ్య గారు కన్విన్స్ చేయొచ్చు కొద్దిగా. అలా ఏదైనా వాళ్ళకి ట్రై చేయాల్సింది. 2 రోజులు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకే తెలుస్తుంది, నాకు తెలియదు కానీ వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి చేయాలి. నోకరాజు రిస్క్ తీసుకోడు, ఎందుకంటే ఆల్రెడీ ప్యాడేజ్ రూమ్ మహా అయితే ఏమవుతుంది, మనమైతే వెళ్ళం కదా, బాటంలోకి అయితే వెళ్ళం అన్నట్టు ఇదే ఉంటుంది. ఒక ఆల్రెడీ ప్యాడేజ్ రూమ్లో మమ్మల్ని అయితే ఎలిమినేట్ చేయరు ఎవరు. సో వాళ్ళు రిస్క్ తీసుకోరు. అసలు రిస్క్ తీసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రపోజల్ పెట్టాలి సైలెంట్గా. వాసంతి గారు బానుకి చెప్తామా అన్నట్టు స్ప్లిట్ కోసం స్టీల్ కోసం అంటే వాళ్ళు ఆడి మళ్ళీ మనం తీసుకోవడం ఏంటి, నాకు ఇదంతా నచ్చట్లేదు. మళ్ళీ రియలైజేషన్ నెమ్మదిగా వస్తుంది. మన అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే మన ఇద్దరు ఆడాం గెలిచామంటే మన ఇద్దరే ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆడపోయినా మన పాయింట్స్ మనకే ఉన్నాయి అని అనుకోవచ్చు. స్ప్లిట్గా అంటే స్టీల్ చేసేసినా లాభం లేదు. ఇప్పుడు 3వ గేమ్ తను ఆడతాడు, 2 అయిపోయినాయి, తను ఆడినప్పుడు తన పాయింట్స్ మనం తీసుకుంటే అది కరెక్ట్ కాదు కదా అన్న భావన వస్తుంది. కళ్యాణ్ ఇంకా లేదంటే వాసంతి గారు తను 100% పెట్టినా ఎంత పర్సెంట్ పెట్టినా మొత్తం మన కోసమే పెట్టినట్టు అవుతుంది కదా. ఈవెన్ 50% పెట్టినా 50% వీళ్ళ కోసం పెట్టినట్టు అవుతుంది కదా. సో ఇన్ కేస్ ఈ విషయంలో జాను అయితే ఖచ్చితంగా పెట్టుంటుంది అనుకుంటున్నాను, బట్ బాను డౌటే అని చెప్పి ఇప్పుడు ట్రావెల్ అయితే వాళ్ళకి కొంచెం అర్థమై ఉంటుంది. వాళ్ళ ప్లేస్లో ఎవరైనా ఉంటే ఇంత ఆలోచించకపోయేదాన్ని అది అని చెప్పి ఎవరున్నా సరే ఇంత ట్రావెల్ అయిన తర్వాత ఆలోచనలు వస్తాయి. తప్పులేదు, తప్పు జరిగింది, తప్పుకు మూల్యం కూడా ఉంటుంది. అది ఏంటన్నది అవాయిడ్ చేయడం, జనాలు నమ్మకం పోవటం అవన్నీ వస్తాయి. నెక్స్ట్ మహేశ్వర్లో మళ్ళీ గేమ్ బాను వల్ల జరిగింది, బానుని ఎలిమినేట్ చేసేద్దాం అది ఏం చెప్తే పవన్ గారు నటరాజ్ మాస్టర్ అలా ఉండిపోతారు. శాండ్రా గారు చెప్తారు మీరు చెప్పొద్దు, మీరు ఎవరికైనా చెప్తే మిమ్మల్ని కూడా ఎలిమినేట్ చేసేస్తారు. అంటే మాకేం తెలియదు అయ్యా, మమ్మల్ని వదిలేని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. సిద్ధేమో కావాలని వీళ్ళు వినిపించాలని చెప్పి ఇలా చేస్తున్నారు, అంతా మనకి కనిపించాలని అందరూ మ్యానిపులేట్ అవుతున్నారు నెమ్మదిగా. బట్ దానివల్ల టైంపాస్ మనకు ఫుటేజ్ చెప్తే ఉపయోగం లేదు. కొద్దిగా కొంచెం థ్రిల్లింగ్గా మారింటే బాగా ఉపయోగపడేది, వాళ్ళకి గేమ్కి ఉపయోగపడేది, మనకి చూడటానికి ఎక్సైటింగ్ ఉండేది. సో నోకరాజు డిస్కస్ చేద్దామన్నా శివ్ గారు అండ్ ప్రియాంక గారి దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేసి చెప్పేశాడు 1000 పాయింట్స్ ఇదేదని చెప్పేసారు. కానీ పెద్ద ఇంక విషయం అది మన దాని డిస్కస్ చేసుకోవడం వేస్ట్. దాని తర్వాత వచ్చారయ్యా ప్రేమగురువు గారు. సో ఒక ఇల్లు నిలబడాలంటే పునాది కావాలి, ఒక బంధం నిలబడాలంటే నమ్మకం అనే పునాది అంతే అవసరం అని చెప్తూ, సో నమ్మకం ఎలా ఉంది ఏంటి మీ మధ్యలో అంటే ఒక నమ్మకం ఫెయిల్ అయిన మూమెంట్ ఒకటి, నెక్స్ట్ నమ్మకం నిలబెట్టుకున్న మూమెంట్ ఒకటి, 2 చెప్పండి. ఫెయిల్ అయిన మూమెంట్ ఎందుకు ఫెయిల్ అయింది ఎస్కల రాసి చెరిపేయాలి, నిలబెట్టిన మూమెంట్ ఆ పలక మీద రాయాలి. అదేంటంటే దీనికి కూడా చూడండి, బ్యాడ్ వేవ్ అని ఉంటే మెమరీస్ చెరిపేసుకోవాలని, గుడ్ మెమరీస్ ఏమైనా ఉంటే అలాగా శిలలుగా చెక్కించుకోవాలని చెప్పి మనసులో ఉంచుకోవాలని చెప్పి సింబాలిక్గా చెప్పాడు. దాని వెనకాల అంత కవి భావోద్వేగం దాగుంది, అంటే కవి భావం దాగుంది అనమాట. అంత బాగా డిజైన్ చేశారు దాన్ని. ఆ పలక మీద నా ప్రాయం ఏదో సంథింగ్ దాని మీద రాసుకొని ఉంటాం, అంటే అవన్నీ గుర్తులుగా ఉంచుకోమని అది. సో కళ్యాణ్ వాళ్ళు పిలిచారు. గతానికి సంబంధించి ఏదైనా ఒక పరిస్థితి వల్ల మీ మధ్య నమ్మకం తగ్గి చెడు క్షణాలు మిగిలింటే అది ఒకళ్ళ మాత్రం చెప్పండి, నాతో పంచుకోవాలనుకుంటే మీరు పంచుకోవచ్చు. అలాగే ఒకళ్ళ చెప్పాలి, బంధం మరింత దృఢమైన సందర్భం ఉంటే అది ఇంకొకరు చెప్పాలి అని చెప్పారు. సో వాసంతి గారు చెప్పారు ఏం లేదు, కళ్యాణ్ లైఫ్లో పెళ్లికి ముందు ఒక అమ్మాయి ఉండేది, పెళ్లి టైంలో అమ్మాయి కొంచెం బాగా ఇబ్బంది పెట్టింది, అందరి దగ్గర కళ్యాణ్ కోసం బ్యాడ్గా చెప్పడం అది ఇది అని చెప్పడం. బట్ నేను తనకు చెప్పాను, సో ఇక్కడ నువ్వు ఏం చెప్పినా నేను నమ్మను, నేను కళ్యాణ్ పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అదైతే ఉందో అదే అని నాకు అర్థం కాదు అసలు. వీళ్ళు అడిగింది ఏంటి, వీళ్ళు చెప్పింది ఏంటి అని చెప్పి. బట్ ఏదో చెప్పాలి కాబట్టి ఏదో చెప్పాలండి, వాళ్ళు కూడా తప్పట్టేది లేదు. ఫస్ట్ పిలిచారు, ఏం చెప్తాం, ఐ ట్రస్ట్ హిమ్, అందుకే మీ అందరి ముందు ఉన్నాను నేను అని చెప్పి. సో కళ్యాణ్ ఏం చెప్పారు, ఫాల్స్ ఎలిగేషన్స్ అని రాసి ఇసుక మీద రాసి చెప్పేశారు అనమాట. సో నెక్స్ట్ కళ్యాణ్ ఏం చెప్తారంటే, ఆ టైంలో వసంతి గారు అని ఉన్నారు నాతోనే, బలంగా ఒక మాట చెప్పారు. ఏం తీసుకున్నారు, బలంగా డిసిషన్ తీసుకున్నారు. ఏం తీసుకున్నారంటే ఆవిడతో ఒకే ఒక మాట మాట్లాడారు, ఎవరైతే ఫాల్స్ ఎలిగేషన్ చేస్తా ఉన్నారో ఆవిడతో. ఏంటంటే ఫ్యూచర్లో నువ్వు ఏం చెప్పినా కూడా కళ్యాణ్ని నేను పెళ్లి చేసుకుంటాను, సో అదేదైతే ఉన్నారో అదే ఫస్ట్ పునాది, అందుకని మేము ఇక్కడ ఉన్నాము అని చెప్పారు. ఓకే, మ్యాటర్ డన్. సో అంతకుమించి డార్కెస్ట్ చెప్పలేదు. శాండ్రా అండ్ మహేష్ గారు కూడా సంథింగ్ సిమిలర్. వెరీ బిగినింగ్ వీళ్ళు ట్రావెలింగ్ వెరీ బిగినింగ్లో కలిసినప్పుడు ఈయన ఎవరికో మెసేజ్లు చేస్తుంటే వరుసగా మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఎవరు అడిగితే ఆయన ఆపేశారు. తర్వాత కాల్స్ వస్తూ ఉన్నాయి. చూస్తే ఎవరో ఎక్స్ అంటే ఎవరో ఎక్స్, రీసెంట్ ఎక్స్ కాదు, చిన్నప్పుడు ఎక్స్ అంట.
మరి నేను నా ఎక్స్తో మాట్లాడితే నీకు ఎలా ఉంటుంది అనగానే అప్పుడు ఇలా ఆపేశారు. దాని తర్వాత 3 నెలలు కంప్లీట్ అంటే నమ్మకం ఎలా తిరిగి పొందారు అన్నదానికి కంప్లీట్గా ఆవిడతోనే టైం స్పెండ్ చేశారు. ఆ ఫోన్ పాస్వర్డ్లు ఇవన్నీ తీసేయడం ఇవన్నీ చేస్తే ఆ నమ్మకం అలా తెచ్చుకున్నానని చెప్పి, నమ్మకం రావాలంటే నేను చేసిన ఏంటంటే టైం స్పెండ్ చేయడం, స్పెండ్ టైం అన్నది పలక మీద రాసుకున్నారు అంతే, పెద్ద ఇష్టం లేదు. ఇక్కడ నుంచి మీరు కావాలంటే ఇక్కడ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, మీ ఒపీనియన్ కామెంట్ చేసి ఇక్కడ మీరు ఎండ్ చేసేయచ్చు చెప్పాలంటే. ఇంక నేను కొంతమంది ఫుల్గా చూస్తూ ఉంటారు, వాళ్ళ కోసం చెప్తాను. కానీ అదర్వైజ్ ఇందులో పెద్ద మనం తెలుసుకొని నేర్చుకునే నీతి ఏం లేదు. టు బి ఫ్రాంక్ చెప్పాలి, నాకే బోర్ కొట్టింది. బట్ ఐ వాంట్ టు కంప్లీట్ ఇట్. సో నేను కంప్లీట్ చేస్తాను. సో అండ్ మీ టైం కూడా ఎవరైనా దొరుకుతారు అలాగే, ఎంత మంచిగా చూసారే ముందే చెప్పేస్తున్నాను. ఎవరైనా కోరుకున్నా రివ్యూ మొత్తం చూడాలని కోరుకున్నాను, ఇది అలా చెప్పను. మంచిగా నేను శివ్ అండ్ ప్రియాంక గారు, శివ్ గారు ఫస్ట్ లవ్ ఇది అదే నాకు వెళ్ళిపోద్ది. ఇది నవ్వు వచ్చింది. ఫస్ట్ లవ్ సో నా లైఫ్లో ఉంది, ప్రతి ఒక్క లైఫ్లో ఉంటుంది. నా లైఫ్లో ఫస్ట్ లవ్ 20 ఇయర్స్కే నేను ప్రేమించాను, అన్నీ అనుభవించాను. అయ్యా నాకైతే అయిపోయిన విషయం, అన్నీ అనుభవించాను. కంపాటబిలిటీ లేదు, ట్రస్ట్ లేదు, అలాంటివి అనుభవించాను అనమాట. నెగిటివ్ అన్ని ఆ క్వాలిటీస్ అన్నీ. సో హై పర్సీవ్నెస్, మామూలు పర్సీవ్నెస్ కాదు. ఏంటి అంటే సంవత్సరానికి ఒక 15 ఫోన్స్ బ్రేక్ చేశారంట. షూటింగ్ టైంలో కూడా బ్రేక్ చేశారు. ప్రియాంక గారు ఇవన్నీ చూసేవాళ్ళు, ఏడ్చేవాడిని, ఈవెంట్స్లో ఏడ్చేవాడిని, ప్రతి చోట ఏడ్చేసేవాడిని, ఏడుపు వచ్చేది. ఆ గొడవలకి ఆటికి కొద్దిగా క్లోజ్ అయ్యి షూటింగ్ ఏదైనా చేస్తే కూడా ఏంటి అంత క్లోజ్ అయ్యి, అంత పర్సీవ్నెస్, ఎంత టార్చర్ అన్నట్టు చెప్పాడు ఆయన. అంత టాక్సిక్ రిలేషన్లో ఉన్నాను. సో కోవిడ్లో మొత్తానికి ఆ రిలేషన్ ఎండ్ అయిపోయింది. కోవిడ్లో చెప్పాలంటే ఈ పెళ్లికానులు చాలామంది రిలేషన్లు ఎండ్ అవటం, పెళ్లికానులు చాలామంది రిలేషన్లు స్టార్ట్ అవటం, చాలా స్టోరీస్ ఉన్నాయి. చాలా బ్లాగ్స్ వీటన్నిటిలో మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు. ఆ రోజులు అలా ఉండేది. ఆ లాక్డౌన్ అలా తీర్చిదిద్దింది కొందరు జీవితాలని, అందులో వీళ్ళ జీవితం ఒకటి. చాలా గ్యాప్ తర్వాత ప్రియాంక గారు నాతో మాట్లాడారు. సో నా దగ్గర రావటం, ప్రియాంక గారే ప్రపోజ్ చేశారంట. నాకు తెలియదు, మొన్న కూడా చెప్తుంటే అనుకున్నా కానీ. సో ప్రియాంక గారే ప్రపోజ్ చేయడం, నేను 2 days తీసుకున్నాను దానికోసం. సో రీజన్ ఏంటంటే ఫస్ట్లో ప్రేమ ఏదైతే ఉందో అది కొంచెం టార్చర్ అన్నట్టు. సో సింగిల్ ఉండటం బెటర్ అని చెప్పి నాకు అనిపించింది. ఇంకో ఛాన్స్ ఇద్దామని అనుకున్నా. బట్ ఈ ఫస్ట్ లవ్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అది ప్రియాంక గారు చాలా ఫేస్ చేశారు. నేను ఆవిడని అవాయిడ్ చేశాను, ఇవన్నీ చెప్పారు. మళ్ళీ నాకు ఇదేం అర్థం కాలేదు, ఏం చెప్తారు ఏంటి, అక్కడ ఇచ్చింది ఏంటి అన్నది. బట్ చాలా కష్టపడ్డారు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఇవన్నీ చెప్తా ఉన్నారు అనమాట. సో అన్నీ వచ్చినా కూడా ఆవిడన్నీ చేసుకుని ఈ రిలేషన్ ఎవరు తీసుకొచ్చారంటే ఆవిడే కారణం. సో ప్రియాంక గారి కారణం. పేషెన్స్, ట్రస్ట్ ఇన్ మీ, అదన్నీ పెట్టారని చెప్పి. సో షీ ట్రస్టెడ్ మీ, మై ఫస్ట్ లవ్, ఫాల్స్ లవ్, ఇదే నా కరెక్ట్ లవ్ అన్నట్టు ప్రియాంక గారు లవ్, హోప్, పేషెన్స్, ఈ 3 క్వాలిటీస్ ఇంపార్టెంట్, అదే నేను పెద్దని చెప్పి పెట్టారు. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారు, నీతి గారు, ఆయన ఇచ్చిన టాస్క్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వీళ్ళది సంజయ్ గారు వాళ్ళది కొద్దిగా. సో పెళ్లికి ముందు నటరాజ్ మాస్టర్ గారు చాలా ఓపెన్గా చెప్పారు, పెళ్లికి ముందు ఏదైనా చేయొచ్చు కానీ పెళ్లి తర్వాత చేయకూడదు, కొన్ని అట్రాక్ట్ చేస్తాయి. ఓపెన్ అప్ అయిపోయారు. అవును, అగ్రీ చేయాలి మాస్టర్ గారితో, కొన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో మగాళ్ళం కదా, కంట్రోలింగ్ పవర్ ఉంటుంది అని చెప్పి మళ్ళీ కొందరికి కరెక్షన్, ఇక్కడ మళ్ళీ అందరూ అనేకూడదు, అందరూ కలిపి కొందరికి కంట్రోలింగ్ పవర్ ఉండదు, అట్రాక్ట్ అయిపోతాం. నేను ఆ మిస్టేక్ చేశాను అనగానే మాస్టర్ గారు ఒక్కళ్ళు ఓపెన్ అప్ అయిపోయారు అనిపించింది విషయంలో. చేశాను. సో చేసినప్పుడు అంటే అలాంటిది నేను మామూలుగా నేను ఏదైనా అంటే ఆవిడ చాలా సైలెంట్గా ఉండేవాళ్ళు, మనం యాంగ్రీ యాంగ్మెన్ కదా అలా ఉండేవాళ్ళు, భయపడేది. కానీ ఆ తప్పు వల్ల ఆవిడ భద్రకాళిలో అయిపోయిందని చెప్పి. ఎవరైనా అట్టాగే అవుతారు, ఇంకేం చేస్తారు. సో ఒక్క సెకండ్ నేను అయితే మౌనం అయిపోయాను అని చెప్పి. ట్రస్ట్ ఉన్న దగ్గర ప్రేమ కాదు, ప్రేమ ఉన్న దగ్గర ట్రస్ట్ ఉంచుకోవాలి అని చెప్పి ఈ మాట బాగా చెప్పారు అనిపించింది. సో ఇదంతా ఇంకా ఆవిడేదో జిమ్కి వెళ్ళిన ఆయన ఎక్కడికో వెళ్తే ఆవిడ ఈ ఫోన్ చూస్తారు, ఆ మెసేజ్ చూసి హార్ట్ బ్రేక్ అయింది. దాని తర్వాత ఆవిడ కత్తి తీసుకొని అటు ఇటు వెళ్ళటం అవన్నీ చూస్తూ ఉంటే ఆవిడతో తిరిగి 3 నెలలు నిద్ర లేకుండా ఉండి చాలా కష్టపడి మళ్ళీ కాలు పట్టుకొని అని చేసి ట్రస్ట్ సంపాదించానని చెప్పారు. సో దాని తర్వాత నా ఫోన్ లాక్ ఉండేది, అది కూడా తీసాను. సో బిలీవ్ చేస్తే ఫోన్ లాక్ తీసాను. 1 year పట్టింది. 1 year తర్వాత ఇప్పుడు మళ్ళీ 15 సంవత్సరాలు, ఆ 11 years తర్వాత 15 years అయింది అని చెప్పి. సో ఇప్పుడు ఒక మంచి పాప, హ్యాపీ లైఫ్, అంతా బాగుందని చెప్పారు. నీతి గారు, డౌట్ లేదు మాది మంచిదే కానీ ఫోన్ చెక్ చేయను ఎప్పుడు, ఆయన మీద డౌట్ లేదు, ఫోన్ చెక్ చేయను మంచోడు అని చెప్పి. ఒకరోజు కంటిన్యూస్గా వచ్చేప్పటికి చెక్ చేశాను. చూసినప్పుడు ఆ మెసేజ్ వస్తే అప్పుడు స్టార్ట్ అయింది నాకు ఓవర్ని అని చెప్పి. ఆయనకు ఒక ఫోన్ చేసి ఎప్పుడు లేదు, నువ్వు రా మాట్లాడాలి అని చెప్పి గట్టి పిలిచాను. కాళ్ళు పట్టుకొని ఏంటని అడిగితే కాళ్ళు పట్టుకొని చెప్పాడు. సో నమ్ము, ఇంకోసారి చెయ్యను, అది ఇది అని చెప్పారు. ఆ టైంలో తట్టుకోలేకపోయా. ఎవరు లేరు అంటే నమ్మొచ్చారు, ఎవరు లేరు, ఫ్రెండ్స్ లేరు, పేరెంట్స్ లేరు, ఎవరికి చెప్పుకోలేరు. సో ఎవరు లేరని చెప్పి ఇంకా ఇలా జరిగింది ఇదంతా చెప్పుకుంటూ ఉన్నారనమాట. నటరాజ్ మాస్టర్ గారు కూడా ఆ క్షణం తనకన్నా కోపంలో వెళ్ళి మీడియాకి వెళ్ళిపోయి ఉంటే నా కెరీర్ మొత్తం ఎండ్ అయిపోయింది అని చెప్పారు. ఇలాంటి స్టోరీస్ ఎందుకు చెప్పకూడదు అని అంటున్నానంటే ఇది ఒక రీజన్. ఇది సమాజానికి ఎలాంటి ఎగ్జాంపుల్స్తో చెప్పలేం కదా. కొందరికి అది ఓకే మనం తప్పు చేస్తే ఎంకరేజ్ చేయొచ్చు అన్నట్టు ఉంటుంది, కొంతమందికి ఎంకరేజ్ ఏదో చెప్పలేం. సో ఇలాంటి చెప్పకుండా ఉండాలి. ఇంకోటి ఏంటంటే
డిఫరెంట్ థాట్స్ వస్తాయి. మరి చెప్పాలో అర్థం కావట్లేదు. నీతి గారికి వాట్ ఇఫ్ నీతి గారి పేరెంట్స్ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటే ఏం చేసేవాళ్ళు? వెళ్ళిపోయేవాళ్ళ, వెళ్ళిపోతే మళ్ళీ కలిసేవాళ్ళ? సో ఇక్కడ ఎలాంటి డెసిషన్ తీసుకుంటే ఏ డెసిషన్ రైట్ అయితే, ఏ డెసిషన్ రాంగ్ అయితే, అబ్బాయి తప్పు చేసినా క్షమించాలా, క్షమించి కాంప్రమైజ్ అవ్వాలా? కాంప్రమైజ్ చూస్తేనే మంచి లైఫే ఉంది, మరి అటు కాంప్రమైజ్ చేయకపోయినా మంచి 100 ఉన్నాయి. సో ఇలాంటి కాంప్లికేషన్స్ తీసుకురాకూడదు అసలు, వాళ్ళు అయిపోయింది కదా అని చెప్పి. ఎనీవే, పవర్ అండ్ అంజలి గారిది కూడా ఏమీ లేదు, ట్రస్ట్ ఇష్యూలు ఏమి లేవు, అసలు ట్రస్ట్కి సంబంధించిందే కాదు. సో ఏదో మిస్అండర్స్టాండింగ్కి సంబంధించింది ఇది. వాళ్ళ ఇంట్లో ఫోన్ చేశారు, వీడు ఫోన్ ఎత్తలేదు, ఏంటని చెప్పి ఫోన్ మొత్తం చెక్ చేస్తాడు, ఫోన్ ఏమని అన్నారు, ఏదో వేరే మాట ఏదనంటే ఫోన్ ఇచ్చారు, తీరా చూస్తే అది వేరే ఫోను. దానివల్ల ఈయన యానివర్సరీ రాకుండా వెళ్ళిపోవటం ఏదో చెప్పారు, నాకు ఏదో సమ్ మేడప్ స్టోరీ అంటే కొంచెం నిజం కొంచెం ఏదో కలిపేసినట్టు అనిపించింది, కానీ నాకేం పెద్ద అనిపించలేదు ఇందులో కూడా. సారీ రాబుజ్జి అని చెప్పి ఇది చేసుకున్నారు. బ్రిట్టో అండ్ సంధ్య గారిలో సేమ్, నటరాజ్ మాస్టర్ గారికి ఎలా ఉంది, వీళ్ళకి అంతే, పెళ్ళి అయింది అప్పుడే, ఫోన్ ఉంది పాత ఫోను, తీరా ఓపెన్ చేస్తే చేయాలా వద్దని చేతులు లాగుతాం అంటే చేస్తే చూస్తే మెసేజ్లు ఉన్నాయి. రారా నువ్వు ఇంటికి అనగానే నేను కూడా వచ్చాడు, కాలు పట్టుకున్నాడు, సారీ చెప్పాడు, ఇంకోసారి చేయనని చెప్పాడు. తనకు కూడా పేరెంట్స్ పెళ్ళి లవ్ మ్యారేజ్ కాబట్టి అగైన్ పేరెంట్స్ సపోర్ట్ ఇవన్నీ లేవు కాబట్టి ఇంకా తప్పలేదు, ఇంక క్షమించాను అన్న విధంగా చెప్తా ఉన్నారు. సో 1 year పట్టింది. ఆ తర్వాత నుంచి ఈయన ఫోన్ పాస్వర్డ్లు అన్ని తీసి తనకి ఇచ్చేసాను, ఎప్పుడు మాట్లాడినా కూడా లౌడ్ స్పీకర్లోనే మాట్లాడుతున్నాను. సో చేసిన తప్పు తర్వాత నమ్మకం పెంచుకోవడం కోసం అనమాట. సో సారీ అడిగాను, తన మెచ్యూరిటీ తను క్షమించింది అని చెప్పారు, అయిపోయింది. నోకరాజ్ యాష్ కూడా దీనికి సంబంధించింది కాదు, వీళ్ళది ఎంటైర్లీ డిఫరెంట్ స్టోరీ. చెప్పుడు మాటలని ఆవిడ ఫాలో అవటం, ఆవిడ ఏదైతే చేసిందో రివర్స్లో ఈయన చేయటం, సో ఇదే జరిగింది. సో ఆవిడకు 10 రోజులు ఇబ్బంది పడితే ఈయన కూడా 10 రోజులు తిరిగి ఇబ్బంది పెట్టాను, తనకు అర్థమయ్యేలా చేశాను అయ్యి అని చెప్పారు. నాకు ఓకే స్టోరీ. నెక్స్ట్ అంటే వీళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు కదా, ఇంకా ఇంటర్వ్యూ కాలేదు. సిద్ధ్ అండ్ సోనియా, సో వీళ్ళదైతే అసలు వీళ్ళ బేతావా స్టోరీలో పర్లేదు, వీళ్ళది అసలు ఏమీ లేదు. చెప్పాలంటే ఏదో విషయంలో ఇంతకుముందు కూడా ఇదే చెప్పారు, ఏదో విషయంలో గొడవాడుకున్నాం, దానికి కంటిన్యూషన్ లాగా అనిపించింది నాకు. ఏదో విషయంలో గొడవాడుకున్నాం, అదే విషయం ఆవిడ వెళ్ళిపోయారంటే కంప్లీట్గా ఫ్లైట్ టికెట్ వేసుకొని. తర్వాత వాళ్ళ నాన్నగారు వల్ల తెలిసింది తనకి, తెలిసినా తిని వెళ్ళాడని చెప్పాడు, కానీ పెద్ద స్టోరీలో అనిపించలేదు. సో ఇలాగా ఉంటుంది. ఇప్పుడు నేను ఎందుకు జడ్జ్ చేయాలి దీన్ని, ఇవన్నీ ఇలా ట్రస్ట్ అవసరం లేదు కదా. ఇది జాను బాను గారిది కూడా సంథింగ్ సిమిలరే. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తే వీళ్ళకేం ట్రస్ట్ ఇష్యూస్ లేవు. ఇంట్లో స్టెప్ మదరు ఏదో చెప్తా ఉన్నారు, గొడవలు అవుతా ఉన్నాయి, దాని బదులు వేరే ఇల్లు తీసుకున్నారు, మ్యాటర్ సాల్వ్, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, అంతే, అంతమించి ఏం లేదు. సో ఇదమ్మా జరిగింది. ఫస్ట్ పార్ట్ బాగుంది, లాస్ట్ పార్ట్ ఒక 25 నిమిషాలు అవసరం లేదేమో అనిపించింది, కానీ బట్ స్కిప్ చేయకుండా మొత్తం విన్నా. అందరి స్టోరీ అంటే మన బుర్ర పాడైపోతూ ఉంటుంది, ఏంటి యాక్సెప్ట్ అవన్నీ స్కిప్ చేసేయాలి, దీనివల్ల మన ఇదే ఒకటి. అదనమాట సంగతి. రేపు ఎపిసోడ్లో లాస్ట్ ఇంక తేలుతుంది మనకి ఏం జరిగింది, ఏంటి, ఎవరు విన్ అయ్యారు, రివీలింగ్ ఏదైతే ఉంటుందో, శివకి వచ్చిన పాయింట్స్ వీళ్ళకి వెళ్ళటం, అది మేజర్గా మనకి కొంచెం హ్యాపీ అంటే మనకి ఎగ్జైటింగ్గా ఉండే మూమెంట్స్ అనమాట. వీళ్ళు స్టీల్ చేయటం ఇదంతా. బట్ వీళ్ళు స్టీల్ చేసింది ఒక ట్విస్ట్ రావాలంటే థర్డ్ టాస్క్ కళ్యాణాలు గెలాలి, అప్పుడు ఒక ట్విస్ట్లా వస్తుంది, అప్పుడు బాగుంటుంది. కళ్యాణాలు గెలిచి ఆ పాయింట్స్ యాస్టిస్ కళ్యాణాల దగ్గర ఉండిపోయి, అంటే భానుగారు ఆడి గెలిచి ఆ పాయింట్స్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే అప్పుడు వస్తుంది ఒక ఫైట్. మరి ఏం జరిగింది ఏంటన్నది రేపు మనకు తెలిసేది అనమాట. చలో అంతే. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.